ఇందులో మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము రచయిత యెహోషువగా మనం చూస్తూ ఉన్నాం. కాలము 1400 నుండి 1370 బీసీ. యెహోషువ ఈ పుస్తకానికి పేరెలా వచ్చిందని చూసినట్లయితే అసలు యెహోషువ యొక్క పేరు హోషేయ. అయితే తర్వాత మోషే ఆయన పేరు యెహోషువ అని మార్చటము. ఆ వ్యక్తిని బట్టి ఈ పుస్తకానికి యెహోషువ అనేటువంటి పేరు రావటము మనం చూస్తూ ఉంటాం. పుస్తకం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇందులో చెప్పబడినటువంటివి కనాను దేశంలో జరిగినటువంటి యుద్ధాలు, యుద్ధ విజయాలు, తదనంతరము ఆ దేశాన్ని పంచుకోవటము. ఈ 3 విషయాలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు. ఇక ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు మనం గమనించినప్పుడు జయించటము, విజయము, పంచటము, స్వాస్థ్యము. ఈ పదాలను మనం చూస్తూ ఉంటాం. ముఖ్యమైన వచనాలను మనం గమనించాం. ముఖ్యమైన అధ్యాయాలు 1-4 అధ్యాయాలు యుద్ధానికి సిద్ధపడటము. తర్వాత 24 అధ్యాయము భూభాగాన్ని వాళ్ళకు పంచిన తర్వాత యెహోషువ యొక్క చివరి ప్రసంగాన్ని మనం అక్కడ గమనించడం జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం గమనించినప్పుడు ముఖ్యమైన వ్యక్తులు యెహోషువ, ఆయనతో పాటు మంచి వర్తమానం తీసుకొని వచ్చినటువంటి కాలేబు. ఇక ఇందులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏమిటి అంటే రాహాబ్ అనేటువంటి వేశ్యను గురించి కూడా మనము ఇందులో గమనించడం జరుగుతుంది. రాహాబ్ అనేటువంటి వేశ్యను గురించి కూడా మనం ఇక్కడ చూస్తాము ఈ యెహోషువ గ్రంథంలోనే. తరువాత ఆమె క్రీస్తు యొక్క వంశావళిలో కూడా భాగమైనటువంటి ఒక స్త్రీ, అన్యజాతికి చెందినటువంటి స్త్రీ. ఆమె ఎలా భాగమైంది అనేటువంటి విషయం కూడా ఈ పుస్తకం చదివేటప్పుడే మనం అర్థం చేసుకుంటాం. ఇక ఈ పుస్తకంలో ఉన్నటువంటి 24 అధ్యాయాలు మనం గమనించినప్పుడు ఈ 24 అధ్యాయాలని కూడా మనము 4 భాగాలుగా మనం విభజించడం జరిగింది. మొదటి భాగంలో 1-5 అధ్యాయం సగం వరకు మనం చూసినప్పుడు మోషే మరణం తర్వాత వారు కనాను దేశంలోకి వెళ్ళటానికి సిద్ధపడటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు కనాను దేశంలో జరిగినటువంటి యుద్ధములో ఆ దేశాన్ని జయించటము మనం చూస్తూ ఉంటాం. ఇక 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు భూభాగాన్ని పంచటాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటాము. ఇక 22, 23, 24 ఈ 3 అధ్యాయాల్లో మన ముగింపును మనం గమనిస్తూ ఉంటాం. అంటే మొత్తము మనం గమనించినప్పుడు ప్రారంభంలో సిద్ధపడటము, చివరిలో ముగింపు తీసేసినట్లయితే మధ్యలో కనాను దేశాన్ని జయించటము, దాన్ని పంచుకోవటము. ఈ పంచుకున్నటువంటి దాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ కనాను దేశాన్ని మోషే బ్రతికి ఉండగానే తూర్పు వైపున 2.5 గోత్రాలకు పంచిచ్చినట్లుగా మనం చూసాము. మునుపు మనం చదివినటువంటి పుస్తకాల్లో. అందులో రూబేనీయులు, తర్వాత గాదీయులు, మనష్షే అర్ధగోత్రానికి పంచివ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక మిగిలిన 9.5 గోత్రాలకు పడమర వైపు, ఇటువైపు ఈ భూభాగం అంతా కూడా పంచివ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక ఇందులో వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట ఇటువైపు మధ్య భాగంలోకి వచ్చారు. ఇక్కడ యుద్ధం చేశారు. తరువాత మధ్య భాగం నుండి దక్షిణ భాగం వైపు ప్రయాణం చేసి ఇటువైపు యుద్ధాలు చేశారు. దక్షిణ భాగము తరువాత ఉత్తర భాగానికి వెళ్ళి ఇక్కడ యుద్ధం చేసి ఈ భాగం అంతా కూడా జయించారు. దీన్ని మనం గమనిస్తూ ఉంటాం. డీటెయిల్డ్ అవుట్లైన్ రాసామా మనము? ఓకే. డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞలు. 1వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు యెహోషువ ఆజ్ఞలను స్వీకరించుట. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు రాహాబు వేగువారిని దాచిపెట్టుట. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఇశ్రాయేలీయులు యొర్దానును దాటుట. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు యొర్దాను నుండి 12 రాళ్లను జ్ఞాపకార్థముగా తెచ్చుట. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు క్రొత్త తరముకు సున్నతి చేయించుట. 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు కనానులో జరుపుకున్న లేదా ఆచరించిన మొదటి పస్కా. వాస్తవంగా మొట్టమొదట పస్కా పండుగను వాళ్ళకి దేవుడు ఇచ్చినప్పుడు ఫస్ట్ పస్కా వాళ్ళు ఐగుప్తులో ఆచరించారు. తర్వాత ఇక బయలుదేరారు అరణ్యంలోనే. ఇప్పటికి 40 సంవత్సరాలు వాళ్ళు ఆచరించడం జరిగింది. మొట్టమొదట కనాను దేశంలో ఆచరించినటువంటి పస్కా యెహోషువ నాయకత్వంలో ఆచరించారనమాట. తర్వాత 5వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు యెహోవా సేనాధిపతి ఇశ్రాయేలీయులను యుద్ధమందు నడిపించుటకు వచ్చుట. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు యెరికో పట్టణమును జయించుట లేదా పట్టుకొనుట.
7వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. హాయి పట్టణమును పట్టుకొనబోయిన ఇజ్రాయేలీలు ఓడిపోవుట. 7వ అధ్యాయము 10వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆకాను యొక్క పాపము. 8వ అధ్యాయము 1వ వచనం నుండి 29వ వచనం వరకు. హాయి పట్టణమును పట్టుకొనుట. 8వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు. యెహోషువ నిబంధనను మరల చేయుట. 9వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు. గిబియోనీయులు మోసం చేయుట బ్రాకెట్లో కపటోపాయము. 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. సూర్యచంద్రులు ఆగిపోవుట. 10వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు. 5 అమోరీయుల రాజులు పట్టబడుట. 10వ అధ్యాయము 29 నుండి 43 వరకు. దక్షిణ కనానును జయించుట. 11వ అధ్యాయము 1 నుండి 23 వరకు. ఉత్తర కనానును జయించుట. 12వ అధ్యాయము 1 నుండి 6 వరకు. మోషే జయించిన రాజులు. 12వ అధ్యాయము 7 నుండి 24 వరకు. యెహోషువ జయించిన రాజులు. 13వ అధ్యాయము 1 నుండి 7 వరకు. ఇంకను జయించవలసిన భూభాగము. 13వ అధ్యాయము 8 నుండి 33 వరకు. యోర్దానుకు తూర్పున ఇవ్వబడిన స్వాస్థ్యము. 14వ అధ్యాయము 1 నుండి 5 వరకు. యోర్దానుకు పడమట ఇవ్వబడిన స్వాస్థ్యము. 14వ అధ్యాయము 6 నుండి 15 వరకు. కాలేబుకు ఇవ్వబడిన స్వాస్థ్యము. దేవుడు మంచి వర్తమానం తెచ్చినప్పుడు చెప్పాడు యెహోషువకు, కాలేబుకు, వాళ్ళ గోత్రాలకు కాకుండా వీళ్ళకు ప్రత్యేకంగా స్వాస్థ్యం ఇస్తానని. ఇవ్వబడిన స్వాస్థ్యము మరియు దానిని జయించి స్వాధీనపరచుకున్నట. 15వ అధ్యాయము 1 నుండి 63 వరకు. యూదాకు ఇవ్వబడిన స్వాస్థ్యము. 16వ అధ్యాయము 1 నుండి 10 వరకు. ఎఫ్రాయిము మరియు మనష్షే గోత్రములకు ఇవ్వబడిన స్వాస్థ్యము. 17వ అధ్యాయము ఒక నిమిషము. ఇది 16వ అధ్యాయం 1 నుండి 17వ అధ్యాయం 18 వరకు రాసేసుకోండి. 18వ అధ్యాయము 1 నుండి 10 వరకు. 16, 17 2 అధ్యాయాలు ఎఫ్రాయిము మనష్షే గోత్రాలకు ఇవ్వబడిన స్వాస్థ్యము. 18వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. మిగిలిన భూభాగమును కేటాయించుట. 18వ అధ్యాయము 11 నుండి 28 వరకు. బెన్యామీను గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యము. 19వ అధ్యాయము 1 నుండి 9 వరకు. షిమ్యోను గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యం. 19వ అధ్యాయము 10 నుండి 16 వరకు. జెబూలూను గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యం. 19వ అధ్యాయము 17 నుండి 23. ఇశ్శాఖారు గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యం. 19వ అధ్యాయము 24 నుండి 31 వరకు. ఆషేరు గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యం. 19వ అధ్యాయము 32 నుండి 39 వరకు. నఫ్తాలి గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యము. 19వ అధ్యాయము 40 నుండి 48 వరకు. దాను గోత్రంనకు ఇవ్వబడిన స్వాస్థ్యము. 19వ అధ్యాయము 49 నుండి 51 వరకు. యెహోషువకు ఇవ్వబడిన స్వాస్థ్యం. వాస్తవంగా యెహోషువకు ఆయన గోత్రానికి కాకుండా ఆయనకు ప్రత్యేకంగా ఇచ్చాడు, కాలేబుకు కానీ యెహోషువకు కానీ. ఎందుకంటే మంచి వర్తమానం తెచ్చినప్పుడు దేవుడు ప్రామిస్ చేశాడు, నా గురించి మీరు మంచి వర్తమానం తెచ్చారు కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా ఇస్తానని. 20వ అధ్యాయము 1 నుండి 9 వరకు. ఆశ్రయపురములు. 21వ అధ్యాయము 1 నుండి 45 వరకు. లేవీలకు ఇవ్వబడిన లేవీల పురములు మరియు వారి పొలములు. 22వ అధ్యాయము 1 నుండి 34 వరకు. తూర్పు గోత్రముల వారు తిరిగి వచ్చుట. 23వ అధ్యాయము 1 నుండి 16 వరకు. ఇజ్రాయేలీల నాయకులకు యెహోషువ ఇచ్చిన ఆజ్ఞ. 24వ అధ్యాయము 1 నుండి 13 వరకు. షెకెము యొద్ద నిబంధనను మరలా చేయుట. 24వ అధ్యాయము 14 నుండి 8 వరకు. ఎవరిని సేవించెదరో కోరుకొనుడి. 24వ అధ్యాయము 29 నుండి 33 వరకు. యెహోషువ యొక్క మరణము మరియు సమాధి.
ఇందులో ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ మీరు గమనించండి. 13వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఒకసారి మీ బైబిల్ తిప్పుకోండి. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నువ్వు బహు దినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశాలన్నీ, గెషూరీయుల దేశమంతా, ఐగుప్తునికి తూర్పునున్న షిహోరు మొదలుకొని కనానీయులు అని ఎంచబడిన ఉత్తరాన ఎక్రోనీల సరిహద్దు వరకు ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్టాదీల యొక్కయు, అష్కలోనీల యొక్కయు, గాతీల యొక్కయు, ఎక్రోనీల యొక్కయు దేశము, దక్షిణ దిక్కున అవీయుల దేశము, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మెరా మొదలుకొని అఫెకు వరకు ఉన్న అమోరీల సరిహద్దు వరకు, గిబ్లీల దేశము, హెర్మోను కొండ దిగున ఉన్న బాయల్గాదు మొదలుకొని హమాతుకు పో మార్గం వరకు, లెబానోను ప్రదేశం అంతా, లెబానోను మొదలుకొని మిశ్రపోత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇజ్రాయేల్ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలీయుల స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రాలకు మనష్షే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యం పొందారు. ఇంకా చాలా భూమి మిగిలి ఉంది. మనం న్యాయాధిపతులు ప్రారంభంలో చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే యెహోషువ బ్రతికి ఉన్నప్పుడే టోటల్‌గా ల్యాండ్ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చిందా? దేవుడు ప్రామిస్ చేసినటువంటి ల్యాండ్ మొత్తము వచ్చేసిందా హద్దుల వరకు అంటే, ఇంకా కొంత మిగిలి ఉంది. అంటే యెహోషువ దాన్ని స్వాధీనపరిచాడు. కానీ జయించవలసినటువంటి భాగం ఇంకా కొంత మిగిలి ఉంది. న్యాయాధిపతుల ప్రారంభంలో దాన్ని మనం చూస్తామన్నమాట. మరలా యుద్ధాలు ప్రారంభం అవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే యుద్ధాలు ప్రారంభమైనయి గానీ, ప్రారంభంలో కొంత వాళ్ళు జయించడం ప్రారంభించినా గానీ, తర్వాత వాళ్ళ ఆత్మీయ జీవితం పతనాన్ని బట్టి వాళ్ళు దాన్ని జయించకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాము. 1వ అధ్యాయము 1వ వచనము. దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి ఆజ్ఞను అక్కడ మనం చూస్తూ ఉంటాం. యెహోషువకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇక మోషే మరణించాడు. మోషే మరణించిన తర్వాత యెహోషువకు బాధ్యతలు అప్పగించాడు మోషే బ్రతికున్నప్పుడే. అప్పగించినటువంటి ఆ బాధ్యతలను మోషే స్వీకరించాడు. స్వీకరించి 1వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువ ఎలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందాడు, కాబట్టి నువ్వు లేచి నీవు ఈ ప్రజలందరూ ఈ యొర్దాను దాటి నేను ఇజ్రాయెల్‌కి ఇచ్చుతున్న దేశానికి వెళ్ళండి. 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 4వ వచనంలో అరణ్యము ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతా పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. యెహోషువకు చెప్తున్నాడు, ఎక్కడి నుంచి నువ్వు యుద్ధం చేయాలి, ఎక్కడి దాకా యుద్ధం చేయాలి, నువ్వు స్వాధీనపరచాలి అనేటువంటిది. 3వ వచనంలో నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను. మీరు ఎక్కడెక్కడైతే అడుగు పెడతారో ఆ భూమి అంతా కూడా నేను మీకు ఇస్తాను. అరణ్యం మొదలుకొని మహానది అయినటువంటి యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశం అంతా పడమట మహాసముద్రం వరకు. మరలా మీరు మ్యాప్ గుర్తు తెచ్చుకోండి. మ్యాప్ గనక గుర్తు తెచ్చుకున్నట్లయితే దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి బౌండరీస్, ఇది తూర్పు దిక్కు, ఇది పడమటి దిక్కు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది దక్షిణ దిక్కు. ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, అరణ్యము ఈ లెబానోను మొదలుకొని మహానది అయినటువంటి యూఫ్రటీస్ నది వరకు, అంటే ఇటువైపు ఉండేటువంటి నది వరకు, హిత్తీల దేశం అంతా, పడమటేమో ఈ సముద్రము ఇక్కడి నుంచి ఇటువైపు, అంటే ఉత్తరాన సరిహద్దు ఏంటో చెప్పాడు, పడమటి వైపు సరిహద్దు ఏంటో చెప్పాడు. ఇక తూర్పున ఇటువైపు వచ్చేసి ఇదంతా కూడా ఎడారి ప్రాంతం, ఇక ఇంకేమి దేశం ఉండదు అనమాట. ఇటువైపు సరిహద్దు ఏంటో చెప్పాడు, దక్షిణ వైపు సరిహద్దు ఏంటో చెప్పాడు. 5వ వచనంలో అంటూ ఉన్నాడు, నువ్వు బ్రతుకు దినములు అనట ఏం మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండునట్టు నీకు తోడై ఉండును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం చేసేదవు. నిజంగా ఎంత అరుదైనటువంటి ఒక అవకాశమో చూడండి చరిత్రలో. కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు ప్రామిస్ చేసినటువంటి ఈ భూమిని అప్పగించేటువంటి ఈ అవకాశం, ఒక రకంగా చెప్పాలంటే ఈ సువర్ణ అవకాశం ఎవరికి వచ్చింది అంటే, ఈ అవకాశము యెహోషువకి వచ్చిందనమాట. నిశ్చయముగా నువ్వే స్వాధీనం చేయబోతూ ఉన్నావు. అంటే చరిత్రలో ఒక అరుదైనటువంటి ఘట్టాలు.
అయితే ఒక రకంగా సంతోషమే. ఎందుకంటే ఇలాంటి ఒక బాధ్యతను నాకిచ్చాడు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశమాన్ని. కానీ రెండో వైపు ఎంత కూడా యుద్ధాలు చేసి, జయించి వాళ్ళకివ్వటం అంటే అదేమన్నా సాధారణమైనటువంటి పనా? మనం చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ 10 జాతుల వాళ్ళు ఉన్నారు. ఈ 10 జాతుల వాళ్ళు కూడా చాలా బలమైనటువంటి వాళ్ళనమాట. ఇందాకడ కూడా మనం చూసాం 13వ అధ్యాయంలో ఈ సముద్రపు ఒడ్డున ఉండేటువంటి ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు 5 ముఖ్య పట్టణాలున్నాయి. ఈ 5 ముఖ్య పట్టణాలు కూడా స్వాధీనపరచలేదు ఇంకా. గెలవలేదు. అందుకనే మనం చూస్తాం న్యాయాధిపతుల కాలంలో ఫిలిస్తీన్లు ఉన్నారు. సౌలు మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు. గొలియాతు వచ్చినప్పుడు దావీదు చంపుతాడు. అయితే దావీదు కాలంలో మాత్రం వీళ్ళు అణచబడ్డారు ఫిలిస్తీన్లు. గట్టి దెబ్బ ఎక్కడ తగిలిందంటే దావీదు వచ్చాక ఫిలిస్తీన్లు కొట్టాడు. అప్పటి వరకు వాస్తవంగా ఇవన్నీ కూడా స్వాధీనపరచుకోవాలి కానీ స్వాధీనపరచుకోకుండా వదిలేశారనమాట. అంటే గట్టి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇటువైపు ఇంకా వదిలిపెట్టేశారు. అయితే యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ భూమిలో అయితే అడుగు పెడతావో అదంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు బ్రతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఏ మనిషి అయినా సరే, ఆయన ఎంత రాజు అయినా సరే నీ ఎదుటకు వచ్చి మాత్రం ఆయన నిలబడలేడు అని చెప్పేసి అన్నాడు. అయితే యెహోషువ చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే 7వ వచనంలో చెప్తున్నాడు, నిబ్బరం కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండి. ఇక్కడ యెహోషువ కొన్ని విషయాలు చెప్తున్నాడు, బాగా గమనించండి. యెహోషువ ఆ పని చేయగలగాలి అంటే ఆయన పాటించాల్సింది. అంటే ఇక్కడ 2 భాగాలు ఉంటుంది ప్రతి మనిషికి దేవుడిచ్చే వాగ్దానంలో. ఒకటేంటంటే గాడ్స్ పార్ట్, రెండవది ఏమిటి అంటే మన పార్ట్ అన్నమాట. దేవుని భాగం, మన భాగం. మరొక రకంగా చెప్పాలంటే దేవుడు చేసేది లేదా మనం చేయవలసింది అనేటువంటి 2 భాగాలు ఉంటాయి. అయితే మనిషి ఏం చేస్తాడంటే దేవుడు నాకేమి ఇస్తానన్నాడు అనే దేవుని భాగాన్ని చూస్తాడు. అంతేగాని దీనికి నేనేం చేయాలి అనేటువంటి మన భాగం ఉంది కదా, మనం ఏం చేయాలి అనేటువంటిది దాన్ని మాత్రం ఆలోచన చేయడు. దేవుడు వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు. వాగ్దాన భూమి మొత్తము వాళ్ళకి ఇస్తానన్నాడు. అయితే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, జయించాలి, స్వాధీనం చేయాలి. అయితే ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది బైబిల్లో అన్ని చోట్ల కూడా అప్లికబులే, అన్ని చోట్ల. ఉదాహరణకి వాళ్ళు ఐగుప్తు దేశము బానిసత్వంలోంచి బయటికి రావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. నిలబడినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు. ఉదాహరణకు మీరు గనక గమనించినట్లయితే ఎర్ర సముద్రం 2 వైపులా పాయలుగా అయిపోయి నిలబడింది. వాళ్ళు యువతల వైపు దాటుకొని అవతలకి వెళ్ళిపోవాలి. అంటే ఈ నడవటం అని చెప్పేసానండి, లేకపోతే దాటటం అని చెప్పేసానండి, ఇది వీళ్ళు చేయాల్సినటువంటి పార్ట్. వీళ్ళు చేస్తే దేవుడు వాళ్ళను దాస్యంలోంచి బయటకు తీసుకొని వస్తాడు. ఇప్పుడు కూడా వీళ్ళు చేయాల్సిన పార్ట్ ఏమిటి అంటే యుద్ధం చేయాలి. ఈరోజు రక్షణ కూడా సేమ్ ఇది అప్లికబుల్. రక్షణ అనేటువంటిది దేవుడు ఉచితంగానే ఇస్తానని చెప్పేసి అన్నాడు. అయితే మనం చేయవలసింది ఏమిటంటే ఈ రక్షణ అనేటువంటిది ఇది గాడ్స్ పార్ట్ అన్నమాట. మనకి ఉచితంగా ఇస్తానని చెప్పేసి అన్నాడు. అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే మన పార్ట్ ఏమిటి అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మార్కు 16:16. అయితే కొందరు ఏమంటారంటే లేదు, నేనేం చేయకుండానే ఉచితంగా ఇస్తా అన్నాడు, ఉచితంగా ఇస్తానన్నాడు కాబట్టి నాకు ఉచితంగా వస్తుంది అని అనుకుంటారు. ఉచితం అంటే ఉచితమే. అంటే ఉదాహరణకి ఉచితంగా చీరలు పంచుతున్నారు అన్నారు అనుకోండి, పొద్దున్నే 7 గంటలకి చీరలు పంచుతారంట అని చెప్పేసి అంటే పొలోమని ఊర్లో వాళ్ళందరూ బయలుదేరారు ఉచితంగా చీరలు పంచుతారని. తీరా అక్కడికి వెళ్ళేసరికి జనాలందరూ చాలా మంది ఉన్నారు. అమ్మా అందరూ కూడా లైన్ లో నిలబడండి పంచుతామని చెప్పేసి అన్నారు. లైన్ లో నిలబడ్డారు, మీరు కూడా లైన్ లో నిలబడ్డారు. 7ంటికి వెళ్ళారు, మధ్యాహ్నం 10 లేకపోతే 11, 12 అయింది. మీ దాకా వచ్చేసరికి మీ చేతిలో కూడా చీర పెట్టారు. ప్రశ్న, ఇప్పుడు మీకు ఆ చీర ఊరికినే వచ్చిందా, మీరు కష్టపడితే వచ్చిందా? ఊరికినే రావటం ఏంటండి? పొద్దున్నే 7 గంటలకి లేచెళ్ళి ఎండనక లేకపోతే టిఫిన్ తినక లైన్ లో నించొని కష్టపడితే నాకు వచ్చింది అంటారు. నిజమా అది? మీరు కష్టపడ్డటువంటిది అంటే మీరు చేసినటువంటి పని ఉంది, కానీ అటువైపు వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు అది ఉచితంగానే ఇచ్చాడు. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఏమంటామంటే నమ్మటము బాప్తిసం పొందటము బ్రదర్ మరలా ఇది క్రియ ఇద్ది కదా అని చెప్పేసి అంటారు. కానీ దేవుని వైపు నుంచి చూసినప్పుడు మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. ఆయన దాన్ని ఉచితంగానే ఇచ్చాడు. అంటే ఉచితము అంటే నేను ఏం చేయకుండా కూర్చుంటే నా ఇంటికి వచ్చిద్దేమో అనుకుంటారు. చీర ఉచితంగా ఇస్తారు అంటే మీరు ఇంట్లో కూర్చుంటే వచ్చిద్దా? లేదు. ఉచితంగా వచ్చేదానికి కూడా మనం చేయవలసినటువంటి పార్ట్ ఏదో ఉంటుంది.
అంటే ఇక్కడ కూడా మీరు సేమ్ ప్రిన్సిపల్ బైబిల్ అంతా కూడా దేవుడు ఇచ్చేటువంటిది ఆయన ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కొన్ని సందర్భాల్లో అది ఉచితము అని చెప్పేసి కూడా అన్నాడు. ఉచితము అంటే మనం ఇంట్లో ఉంటే వచ్చేసిద్దని కాదు, అందులో నా పార్ట్ ఏంటి, నేను చేయాల్సింది ఏంటి అనేది ఆలోచన చేయాలి. ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, యెహోషువకి చెప్పాడు నువ్వు యుద్ధం చేసి నువ్వు దాన్ని తీసుకోవాలి. అయితే యెహోషువ మీట్ అవ్వాల్సినటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి అంటే 7వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 7వ వచనం 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉంటాడు. నెంబర్ 1, నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలి. ధైర్యం కాదు, బహుధైర్యము. నిబ్బరం కలిగి ఉండాలి, బహుధైర్యంగా ఉండాలి. తర్వాత చెప్తున్నాడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుంచి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దీని నుంచి కుడికి లేదా ఎడమకు తొలగరాదు. ఇది యెహోషువ భాగం. ఈ భాగాన్ని గనక యెహోషువ పూర్తి చేస్తే, దేవుని యొక్క భాగము ఏంటి అంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలము కూడా నేను నీకు ఇస్తాను. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము మీకు ఇస్తాను. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము మీదే. ఏ మనుషుడు, ఆయన ఎంత పెద్ద లీడర్ అయినా, ఆయన ఎంత పెద్ద వారియర్ అయినా, రాజు అయినా సరే నీ ఎదుట నిలవలేడు. వాస్తవంగా ఈ చదివినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆదరణగా ఉంటుంది. కానీ ఇది ఆయన పొందాలి అంటే ఆయన చేయాల్సిన భాగం ఏంటి? ఇది ఆయన పొందాలి అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే, మొదట యెహోషువ దీన్ని చేయాలి. దీన్ని చేస్తే ఇది వస్తుంది. ఒకవేళ ఇది ఆయన చేయకపోతే ఇది కూడా ఆయనకి రాదు. అంటే ఇక్కడ మీరు ఒక్క మాట గమనించాల్సింది ఏంటంటే, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవి. దేవుడు ఒక వాగ్దానము ఎప్పుడు ఇచ్చినా గానీ అందులో ఒక కండిషన్ ఉంటుంది. ఇదిగో నువ్వు ఇది చెయ్యి, నేను నీకు ఇది ఇస్తాను. నమ్మి బాప్తిసం పొందు, నేను నీకు రక్షణ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఒక నయమాను గురించి కూడా చెప్పినప్పుడు యొర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నువ్వు స్వస్థపడతావు. ఈయన చేయాల్సిన పార్ట్ ఉంది. యొర్దానికి వెళ్ళాలి, 7 సార్లు మునగాలి. ఇక్కడ కూడా వీళ్ళు చేయాల్సినటువంటి పార్ట్ ఉంది. ఈ రోజు కూడా మనం మిస్ అయ్యేది ఏంటంటే, మనమేమో మన పార్ట్ వదిలేస్తాం. మన పార్ట్ వదిలేసి దేవుని పార్ట్ నాకేమిస్తాడు, ఇది అసలు నువ్వు చూడాల్సిన నీ పని కాదు. నువ్వేం చేయాలి అనేటువంటిది నేర్చుకొని నీ పార్ట్ను నువ్వు మీట్ అవ్వు. ఇక ఆయన పార్ట్ను గురించి నువ్వేమి హోంవర్క్ చేయాల్సిన పని లేదు. వాగ్దానం చేసినటువంటి ఆయన ఎప్పుడూ మాట తప్పేవాడు కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తానన్నాడో 100% దాన్ని చేస్తాడు. అందులో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఇందులో ఒకవేళ ఫెయిల్యూర్ ఉంటే ఎక్కడ ఉంటుందంటే నీ వైపే ఉంటుంది. ఫెయిల్యూర్ ఉంటే, ఒకవేళ ఫెయిల్యూర్ గనక ఉంటే నీ వైపే ఉంటుంది. అంతేగాని దేవుని వైపు ఫెయిల్యూర్ ఎప్పుడు ఉండదు. నువ్వు గనక నీకు చెప్పింది గనక నువ్వు 100% ఫుల్ఫిల్ చేస్తే ఇది 100% ఆయన నెరవేరుస్తాడు. ఆయన వైపు ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా ఉండదు. ఈ ప్రిన్సిపల్ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యెహోషువ కూడా ఫస్ట్ ఇంకా లీడర్ అయి స్టార్ట్ అయ్యేటప్పుడే ప్రిన్సిపల్ చెప్పేశాడు. ఆల్రెడీ మోషే కూడా ఆ ప్రిన్సిపల్ దగ్గరే ఫెయిల్ అయిపోయాడు. దేవుడు బండతో మాట్లాడు అంటే కొట్టేశాడు. చాలా సూక్ష్మమైనటువంటి విషయమే. కొందరు అడుగుతారు, బ్రదర్ మాట్లాడు అంటే కొట్టడం అది అంత పెద్ద తప్ప? మహానాయకుడు కదా పాపం, ఆయన చాలా ఓర్పుతో తీసుకొని వెళ్ళాడు కదా, దానికి క్షమించుండొచ్చు కదా అని. అంటే దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆయన మనకులాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కానే కాదు. కాబట్టి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఏ వ్యక్తి దగ్గర ఉన్నామో ఆయన యొక్క గుణం ఏమిటి అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకొని ఆయన గుణానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అంతేగాని మన ఇష్టానికి గనక మనం చేస్తే ఆయన తన రూల్స్ ఎప్పుడు కూడా మార్చుకోలేడు. యెహోషువకు కూడా చెప్పాడు. యెహోషువకు చెప్పింది ఏంటంటే, నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్తగా ఉండు, బహుధైర్యంగా ఉండు. ఈ రోజు కూడా అపవాదిని జయించాలి అంటే వాస్తవంగా ఇది మనకు యెహోషువ గ్రంథం చూస్తే ఇవాళ మన జీవితం మనకు గుర్తు రావాలి. ఏమిటి అని చెప్పేసి అంటే, యెహోషువ గ్రంథంలో వాళ్ళు చేసింది ఫిజికల్ బ్యాటిల్, భౌతికమైనటువంటి యుద్ధం. ఈ రోజు మనం చేసేటువంటిది స్పిరిచువల్ బ్యాటిల్. అంటే యెహోషువ గ్రంథం అనేటువంటిది పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ. వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటిది ఒకవేళ మీరు గనక చూసినట్లయితే ఫిజికల్ ల్యాండ్, అంతే కదా. లేదా కొంతమంది చెప్తూ ఉంటారు ఈ కానాన్
ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం చేసింది గనక మనం చూసినట్లయితే స్పిరిచువల్ ల్యాండ్ అంటే హెవెన్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. లేదా స్పిరిచువల్ ల్యాండ్ అంటే దాన్నే ఆత్మ సంబంధమైనటువంటి కనాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ కణాన్ని వాళ్ళు ఎట్లా గెలుచుకున్నారు అనేటువంటిది కనుక తెలిస్తే ఈ రోజు మనం ఈ కణాన్ని ఎట్లా గెలుచుకోగలగము అనేటువంటిది అర్థమవుతుంది. వాళ్ళు యుద్ధం చేసి పోరాడి గెలుచుకున్నారు. ఈ రోజు మనం కూడా ఎట్లా గెలవాలి అంటే యుద్ధం చేసి అంటే ఇక్కడున్న రాజులుండో, గుర్రాలుండో, కత్తులుండో, ఈటెలుండో, ఇక్కడ ఉండేటువంటి మన శత్రువు ఎవరంటే సాతాను. ఈయన మీద మన పోరాటం అన్నమాట. అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు, మేము పోరాడున్నది శరీరాలతో కాదు అని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ స్పిరిచువల్ బ్యాటిల్ అనేటువంటిది వాళ్ళకి బాగా అర్థమైంది. ఈరోజు మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారంటే క్రైస్తవులు, నేను అసలు యుద్ధంలో ఉన్నాననే మర్చిపోతారు. చాలా కూల్గా ఉంటారు. క్రొత్త నిబంధన అంతా కూడా చెప్తూ ఉంటాడు, నిబ్బరము కలిగి ఉండండి అన్నటువంటి ఈ మాట మనకు చెప్తూ ఉంటాడు. అంతేకాదు మనకి చెప్తూ ఉంటాడు, మన అపవాది ఎప్పుడు కూడా గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు, కాబట్టి మెలకువగా ఉండండి. ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు నేను మొన్న మధ్య చెప్పినట్టున్నాను, యుద్ధానికి వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏమిటా ప్రిన్సిపల్ అంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంత మందు తాగే రాజైనా సరే, మందు తాగే వాళ్ళైనా సరే మందు త్రాగరు. అంతేకాదు సుఖాలకు దూరంగా ఉంటారు, సౌఖ్యాలకు దూరంగా ఉంటారు. ఇవన్నీ కూడా మొత్తం కూడా బ్యాన్ చేస్తారనమాట. రాజులంటే మందు తాగుతారు, ఎంత మందు తాగినా గానీ కనీసం భార్య దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఒకవేళ దావీదు దగ్గర కనుక చూసినట్లయితే, ఉరియా యుద్ధంలో నుంచి వస్తాడు. యుద్ధంలో నుంచి వచ్చిన తర్వాత క్షేమ సమాచారం కనుక్కొని, సరే నీ భార్య దగ్గరికి వెళ్ళి, నీ ఇంటికి వెళ్ళంటే ఆయన వెళ్లకుండా పడుకుంటాడు. ఏంటి వెళ్ళలేదు అంటే ఆయన చెప్తూ ఉంటాడు, నా తోటి వాళ్ళందరూ కూడా అక్కడ యుద్ధంలో ఉంటే నేనెళ్ళి భార్య దగ్గర పడుకుంటానా? ఆయన అంటూ ఉంటాడు, నీ జీవంతోడు నేను అలాంటి వాడిని కాదు అని చెప్పేసి అంటాడు. అంటే యుద్ధం జరిగేటప్పుడు ఈ సుఖాలకు గనక చోటు ఇచ్చాము అంటే యుద్ధంలో మనం గెలవలేం. మీరు చాలా చోట్ల చూడండి, పోరాటాల్లో ఓడిపోయిన వాళ్ళు ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళే ఓడిపోయేది. మందు అలవాటు ఉంటే మందు పోస్తారు, స్త్రీల అలవాటు ఉంటే స్త్రీలను పంపించేస్తారు. ఈ ఏ బలహీనత ఉంటుందో ఆ బలహీనతను పెట్టి ఏం చేస్తారంటే శత్రువు కొట్టేస్తాడు. అందుకనే క్రొత్త నిబంధనలో కూడా మనం ఉన్నటువంటిది స్పిరిచువల్ బ్యాటిల్ అనేటువంటిది కనుక మనకు అర్థమైందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా ఉండండి అని చెప్పేసి అంటాడు అనమాట. వాళ్ళు ఎలాగైతే పోరాడి గెలుచుకున్నారో ఈ రోజు కూడా పోరాడితేనే గెలుపు మనకి, పోరాడకపోతే గెలుపు లేదు. కూల్గా వచ్చి ఆదివారం కూర్చొని 4 పాటలు పాడి కాసేపు వాక్యం విని ఏదో ప్రభురాత్రి భోజనం నోట్లో పెట్టుకొని నవిలి మింగి జేబులో చందా ఇచ్చేస్తే నాకు పరలోకం వస్తుంది అనుకుంటే మీరు చాలా పొరబడుతున్నారు. మీరు పోరాడి గెలుచుకోవాలి. పోరాడకపోతే వాళ్ళకి ఏమైందో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ, ఇది నీడ, ఇది నిజ స్వరూపం. ఇక్కడ పోరాడితేనే వాళ్ళకు భూమి, పోరాడకపోతే వాళ్ళ ప్రాణమే పోతుంది. భూమి రావటం తర్వాత ఇక్కడ కూడా నువ్వు పోరాడితే గెలుస్తావు, కానీ పోరాడకపోతే నువ్వే ఉండవు అసలు. సేమ్ ప్రిన్సిపల్. దీన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం చదివేటప్పుడు మనకు చాలా ఉత్సాహం వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఆ ఉత్సాహము అంటే, ఎంత పెద్ద శత్రువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళే గెలుస్తూ ఉంటారు. ఈ రోజు కూడా మన ఉత్సాహం ఏంటి అంటే, ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఎంత గొప్పవాడైనా కానీ గెలవబోయేది మనమే. ఆల్రెడీ చివరికి ఏం జరిగిద్ది అనేది ముందే చెప్పేశాడు. ఇందులో ఎవరు గెలవబోతారు అనేది కూడా ముందే చెప్పేశాడు. కాకపోతే ఈ గెలుపులో మనం ఉంటామా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకం. కానీ గెలుపు మాత్రము క్రీస్తు వైపు ఉన్నటువంటి వాళ్ళది. అయితే క్రీస్తు వైపు నువ్వు ఉంటావా లేదా అనేటువంటిది నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నువ్వు నిలబడాలి. నువ్వు గనక క్రీస్తు వైపు ఉంటే నువ్వు కూడా గెలుస్తావు. ఒకవేళ నువ్వు క్రీస్తు వైపు గనక నువ్వు నిలబడలేకపోతే, నువ్వు చేజారిపోతే, లోకంలోకి వెళ్ళిపోతే నువ్వు ఓడిపోయే వాళ్ళగా మిగిలిపోతావు. వీళ్ళకు కూడా చెప్పేశాడు, గెలుపు మాత్రం మీదే. ఏ మనిషి వచ్చినా గానీ గెలుపు మీదే. అటువైపు వాళ్ళు ఎవరు వచ్చినా, నువ్వు అడుగుపెట్టే భూభాగం ఏదైనా సరే, అక్కడ కోటలు ఉండనివ్వండి, కొండలు ఉండనివ్వండి, ఇరుకు గోడలు ఉండనివ్వండి, వాళ్ళు ఎవరున్నా సరే గెలుపు మాత్రం నీదే. ఇక్కడ కూడా సేమ్ ప్రామిస్, ఈయన గెలుపు మాత్రం నీదే, కాకపోతే నిలబడాలి, వాళ్ళు కూడా నిలబడాలి. యెహోషువకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అక్కడ 7వ వచనం చూసాము, ఇప్పుడు 8వ వచనం మనం చూసినప్పుడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, నువ్వు బోధించాలి అంటే ఎవరికి? ప్రజలు. అంటే ప్రజలు ధర్మశాస్త్రము ఆచరించాలి. తర్వాత చెప్తూ ఉన్నాడు, నువ్వు బోధించడానికి తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటానికి నువ్వు జాగ్రత్త పడు. ప్రజలు, నువ్వు, ఈ ఇద్దరూ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే,
ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. మరొక రకంగా చెప్పినట్లయితే దేవుని ఆజ్ఞలు. ఈ దేవుని ఆజ్ఞలు నువ్వు లీడర్‌గా నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ప్రజలకు బోధించి వాళ్ళు ఫాలో అయ్యేటట్లుగా నువ్వు చూసుకోవాలి. ఎప్పుడైతే ఇది చేస్తారో, ఇది చేస్తే నేను చెప్పినటువంటి వాగ్దానం మీకు లభిస్తుంది. అంటే యుద్ధం చేస్తారు కదా! అందులో విజయం అనేటువంటిది మీకు లభిస్తుంది. ఇక ఎదుట ఎవరు నించున్నారనేది మీరు ఆలోచన చేయొద్దు. మీరు ఎక్కడికెళ్తున్నారనేది ఆలోచన చేయొద్దు. మీరు ఎక్కడికైనా ఎళ్ళండి. మీ ఎదుట ఎవరన్నా నించొనివ్వండి. కానీ ఇది గనక మీరు చేస్తే, నీ ప్రజలు నువ్వు గనక ఇది చేసినట్లయితే విజయం అనేటువంటిది నీదే. నువ్వు ఎక్కడికైనా ఎళ్ళు, ఏ ఊరైనా ఎళ్ళు, ఏ దేశమైనా ఎళ్ళు, ఏ రాజైనా నిలబడిని, విజయం మాత్రం నీదే. నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, వాళ్ళ కత్తులుంటే నువ్వు కత్తి రెడీ చేయటం కాదు, వాళ్ళ గుర్రాలుంటే నీ గుర్రం కాదు. మనకు దావీదు కూడా చెప్తాడు, గొలియాతుని కొట్టేటప్పుడు ఆయన చెప్తాడు, గొలియాతు కత్తి పట్టుకొని, లేదంటే డాలు పట్టుకొని, లేకపోతే ఈట పట్టుకొని దాని బలంతో వచ్చాడు. కానీ దావీదు వెళ్ళేటప్పుడు చెప్తాడు, నేను జీవం కలిగినటువంటి యెహోవా నామంలో వస్తున్నాను అని చెప్పేసి. అంటే వీళ్ళ బలం ఏమిటి అంటే వీళ్ళ దేవుడే. ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే గైకొంటారో, ఈ రోజు కూడా సేమ్ ప్రిన్సిపల్. మనం గెలవాలి అంటే మన ఆయుధం ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో అయితే నేరుగా చెప్తాడు, ఇవన్నీ కాకుండా వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మీరు ధరించండి అని. అవును, ఈ రోజు మనం గెలవగలిగింది కూడా ఏమిటంటే దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని మనం ధరిస్తే మనం గెలుస్తాం. అంటే యెహోషువకి ఇచ్చింది కూడా సేమ్ ప్రిన్సిపల్. ఈ వాక్యం ప్రజలకు నేర్పించు, ఈ వాక్యం నువ్వు ఆచరించు. నీ ప్రజలు ఆచరించి నువ్వు ఆచరిస్తే నువ్వు గెలుస్తావు. ఒకవేళ నువ్వు ఆచరించినా నీ ప్రజలు గనక ఆచరించకపోతే, ఉదాహరణకు మీరు చూసినప్పుడు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుతూ ఉంటాం. ఈయన ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను మీరిపోయేటప్పుడు ఏమైపోయిందంటే టోటల్ వీళ్ళందరూ ఓడిపోయారు. ఆకాను ఒక్కడు ఓడిపోలేదు, మొత్తం వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. కాబట్టి జాగ్రత్త, మనము గెలవాలి అంటే మనం దేవుని ఆజ్ఞను మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ కింద వచనంలో చెప్పినప్పుడు ఏమంటూ ఉంటాడంటే, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రులు దాన్ని ధ్యానించు. పగలు రాత్రి ధ్యానించు. ధ్యానము, మెడిటేషన్. నీ గెలుపు ఎక్కడ ఉంది అంటే, నీ గెలుపు ఇక్కడ ఉంది. ఈ వాక్యాన్ని నువ్వెప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, ఎప్పుడు కూడా నీకు గుర్తుండాలి, నీ మనసులో ఉండాలి, దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉండాలి. అప్పుడు నీకు గెలుపు వస్తుంది. ఈ రోజు కూడా మనకి సేమ్ ప్రిన్సిపల్. కీర్తనల గ్రంథంలో కూడా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. దావీదు విజయానికి కూడా మూల కారణం అదే. దావీదే కాదు, ప్రపంచంలో ఎవరు గెలవాలన్నా కానీ విజయానికి మూల కారణం ఇదే. దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దాని ప్రకారం మనం నడుచుకోవటం, మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు నడుచుకోవటం. అంటే దేవుని వాక్య ప్రకారంగా ఉండే ప్రజలతోనే మన సహవాసం చేయాలి. క్రొత్త నిబంధనలో దీన్ని చెప్తాడనమాట. ఎవరైతే అలాగ లేరో వాళ్ళను నువ్వు వెలివేసేయి. నీ సహవాసం ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞల ప్రకారం వెళ్ళే వాళ్ళతోనే ఉండాలి. టీం ఇలా ఉంటేనే గెలుస్తారు. టీం అలా గనక లేకుండా ఏ ఒక్కడో పనికి మాలినోడు ఉంటే, ఒక్కడే కదా అని అనుకోవద్దు, ఎఫెక్ట్ అందరి మీద కూడా పడుతుంది. కాబట్టి వాడిని నువ్వు తీసేయాలి. ఆకాన్ని తీసేసే వరకు వీళ్ళు గెలవలేదు. ఈ రోజు స్థానిక సంఘాలు కావచ్చు, మన సమాజం కావచ్చు, మన సంఘం కావచ్చు, ఇటువంటి ఆకాను లాంటి వాళ్ళు గనక ఉంటే మనం కూడా ఓడిపోతాం. కారణం ఏంటంటే వాడు కదా నేను కాదు కదా అనుకోవద్దు, వాళ్ళు ఉంటే మనం అందరం ఓడిపోతాం. కాబట్టి యెహోషువకు చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఏమిటి అంటే, మరలా దేవుని వాక్యము, దీన్ని నువ్వు ధ్యానించాలి, దీన్ని నువ్వు ఆచరించాలి, నీ ప్రజలు ఆచరించాలి. అప్పుడు నీకు గెలుపు అనేది వస్తుంది. ఈ రోజు కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్. ఇక చెప్పిన తర్వాత మనం గమనిస్తూ ఉంటాం, ఇక యెహోషువ అదంతా కూడా క్లియర్ గా చెప్పాడు. నువ్వేం చేయాలి, నువ్వు ప్రజలకు ఎట్లా నేర్పించాలి, నువ్వు ఎట్లా గనక నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు గెలుస్తావు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఇక 10వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు మనం గమనించినప్పుడు, 10వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు అదే ఆంజలు తీసుకొని వచ్చి యెహోషువ ప్రజలకు చెప్తూ ఉన్నాడు. యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి, మీరు స్వాధీనపరచుకుంటాక మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశాన్ని స్వాధీనపరచుకొని పోవటకై 3 దినాల్లోగా ఈ యొర్దాన్ని దాటాలి గనుక ఆహారం సిద్ధపరచుకోండి. 3 రోజుల్లో మనం ఎక్కడి నుంచి అంటే, మోషే అక్కడ ఉన్నాడు కదా, మోషే అప్పగించేటువంటి టైంలో వాళ్ళు అక్కడ దిగారు. ఇక ఇప్పుడు క్రొత్త నాయకుడు ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారంటే, 3 రోజుల్లో ఈ ప్రదేశాన్ని మనం వదిలిపెట్టాలి, 3 రోజుల్లో వదిలిపెట్టేసి మనం యోర్దాన్ని క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి, అంతా కూడా రెడీ అవ్వండి అని చెప్పేసి అన్నాడు. అంతా కూడా రెడీ అవ్వండి అంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆజ్ఞ ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుంది అంటే, దేవుడు ఈ ఆజ్ఞను ఏం చేశాడంటే జాషువా ఈయనకి ఇచ్చాడు. ఈ జాషువా ఏం చేశాడంటే
దీన్ని ఇజ్రాయేల్లో ఉన్నటువంటి లీడర్స్కి చెప్పాడు. ఇప్పుడు ఈ లీడర్స్ దగ్గర నుంచి, అంటే లీడర్స్ అంటే గోత్రానికి ఒకళ్ళు రెండు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏమవుతుందంటే మొత్తము ఇజ్రాయేలీల జనాలందరికీ కూడా ఆ ఆజ్ఞ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు లీడర్ని కాదు అన్నారంటే అది ఎవరిని కాదన్నట్టంటే దేవుణ్ణి కాదన్నట్టు. అంటే ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞ దేవుడు నేరుగా ఎప్పుడు ఇవ్వలేదు. దేవుడు జాషువాకి యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ లీడర్లను పిలిపించి చెప్పాడు. లీడర్స్ వెళ్ళిపోయి వాళ్ళ ప్రజలకు చెప్తారు. ఈ రోజు కూడా క్రొత్త నిబంధనలు కూడా సేమ్ ప్రిన్సిపల్. దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడంటే స్థానిక సంఘంలో ఉన్నటువంటి లీడర్స్, ఈ లీడర్స్ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే స్థానిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజలు, ఒకవేళ ఈ లీడర్ని మనం కాదన్నాము అని చెప్పేసి అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు క్రీస్తుని తృణీకరించినట్లే. సేమ్ ప్రిన్సిపల్. పాత నిబంధనలో కూడా ఆయన ఎట్లయితే ప్రజలను నడిపిస్తున్నాడో ఈవేళ సంఘాలని కూడా అలాగనే నడిపిస్తున్నాడు. ఈవేళ నువ్వు లీడర్ని కాదన్నావు అంటే నువ్వు దేవుని త్రోసేసినట్టే, జాగ్రత్త. అంటే లీడర్ అంటే ఎవరు లీడర్ అంటారేమో. ఆ రోజుల్లో అపాయింట్ చేయబడిన లీడర్స్ ఉన్నారు. ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఎల్డర్స్ అని చెప్పేసి అంటాం కదా, వీళ్ళు ఉంటారు. సంఘ పెద్దలు, ఈ ఎల్డర్స్ ఉంటారు. వాళ్ళ కింద పని చేయడానికి డీకన్స్ ఉంటారు, పరిచారకులు, ఆ తర్వాత సువార్థికులు ఉంటారు, ప్రీచర్స్. మనం చూస్తూ ఉంటాం ఎఫెసీ పత్రిక 4:11 టీచర్స్. అయితే ఈ రోజుల్లో అపోస్టల్స్ ప్రాఫిట్స్ లేరు, అపోస్తులు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఉన్నారనమాట. వీళ్ళందరూ ఈ టీం అంతా కూడా సమిష్టిగా వర్క్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞలు వీళ్ళ దగ్గరికి చేరతాయి. దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గరకు తీసుకొని వస్తారనమాట, విశ్వాసులను నడిపించడానికి. వీళ్ళందరూ కలిసి పని చేయటం వల్ల అది నడుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళని పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పాడు. చెప్పినప్పుడు 17వ వచనంలో మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుమో. మొత్తము ప్రజలందరి దగ్గరకు వచ్చింది. ప్రజలందరి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేశారంటే అయ్యా మోషేకి మేము ఎట్లయితే విన్నామో ఓకే, నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట వింటాం. అంటే లీడర్గా యెహోషువ అంగీకరించబడ్డాడు. ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎట్లా యాక్సెప్ట్ చేశారంటే ఓకే, మోషే మాటను ఎట్లయితే విన్నామో సేమ్ అట్లనే వింటాం నీ మాట, వెళ్ళిపోదాం ముందుకి అని చెప్పేసి అన్నారు. లీడర్ ఎప్పుడు కూడా అంగీకరించబడాలి, లేకపోతే విజయాలు వాళ్ళ సొంతం కావు. ఇప్పుడు ఎప్పుడైనా సరే సిస్టంలో ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుంది అంటే లీడర్ని ప్రజలు అంగీకరించలేదు అంటే ఆ ప్రజలు గెలవలేరు, ఆ లీడరు గెలవలేరు. కాబట్టి మనకు విజయం కావాలి అంటే మనందరి సమిష్టి కృషి ఉండాలి. దాన్నే మనం క్రొత్త నిబంధనలు ఏమంటామంటే లీడర్స్, ఫాలోయర్స్. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే గుడ్ లీడర్ కావాలి అని చెప్పేసి అంటారు. లీడర్ గుడ్ అయితే సరిపోదు, గుడ్ ఫాలోయర్స్ కూడా ఉండాలి. గుడ్ లీడర్ ఉండి బ్యాడ్ ఫాలోయర్స్ ఉన్నారనుకోండి విజయం అనేది రాదు. బ్యాడ్ లీడర్ ఉండి గుడ్ ఫాలోయర్స్ ఉన్నా కానీ విజయం అనేటువంటిది రాదు. ఒక విజయాన్ని నమోదు చేయాలంటే ఇక్కడ గుడ్ ఉండాలి, ఇక్కడ గుడ్ ఉండాలి. అంటే లీడర్ గా ఉండాలి, ఫాలోయర్ గా ఉండాలి. మనకు తెలుగులో మోటు సామెత చెప్తారు, అందరూ పల్లకి ఎక్కే వాళ్ళు అయితే మోసేవాళ్ళు ఎవరని. అంటే మోసేవాళ్ళుగా ఉండాలి, తర్వాత అందులో ఎక్కేటువంటి వాళ్ళుగా ఉండాలి. అంటే లీడర్ అంటే ఎక్కేటువంటి వాడు అనేటువంటిది మన భావన కాదు, నడిపించేటువంటి వాడు. ఇప్పుడు తలను మన శరీరాన్ని కూడా చూడండి, మనకు 10-20 తలలు పెట్టలేదు, ఒకటే తల. ఎన్ని అవయవాలు ఉన్నా ఒకటే తల. ఇక్కడ కూడా లీడర్కి కోఆపరేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫాలోయర్స్ ద్వారా విజయాలు నమోదు చేయగలరు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో కూడా మనం గమనించినప్పుడు మోషే నాయకత్వంలో ఎలాగైతే ముందుకు వెళ్ళారో అలాగనే మనం వెళ్దామని అన్నారు. అంటే ఆ సనుగులు గొనుగులు కాదు, ఇక్కడ అందరూ కూడా చాలా సమిష్టిగా యుద్ధాలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక అందరూ కూడా ముందుకు వెళ్దామని ఓకే అని చెప్పేసి అన్నారు కదా. ఇక ఇప్పుడు మరలా సిస్టమ్ ఏమిటి అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట వాళ్ళు యోర్దాను క్రాస్ చేసి అవతలకు వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి సిటీ ఏమిటి అంటే టౌన్. మనము దాన్ని దాటి అవతలకి వెళ్తే ఎరికో వస్తుంది. కాబట్టి ఎరికోని చూసి రావటానికి వేగుల వాళ్ళను పంపించాడు. 2వ అధ్యాయం వేగుల వాళ్ళు వచ్చారు. వేగుల వాళ్ళు వచ్చినప్పుడు నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా ఎరికోను చూడమని వాళ్ళతో చెప్పాను. మనం చూసినప్పుడు ప్రపంచంలో మంచి లీడర్స్ అంటే ఎట్లా ఉండాలి అనేటువంటిది యెహోషువాని చదివి నేర్చుకుంటారు చాలా మంది యూనివర్సిటీ లెవెల్లో కూడా. జాషువాకి మంచి లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. ఈ రోజు సేవ చేసేటప్పుడు కూడా జాషువాని గురించి మనం చాలా బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది యెహోషువాని.
మనం చూస్తూ ఉంటాం. యుద్ధానికి వెళ్ళిపోమన్నాడు కదా అని దేవుడు మూర్ఖంగా వెళ్ళలేదు. ఇప్పుడు ముందు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే ప్లానింగ్. యుద్ధానికి వెళ్ళాలి అంటే ప్లానింగ్, ముందు ఆలోచన. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఎస్టిమేషన్. అసలు ఆ ఊరేంటో చూడండి, ఆ జనాలు ఏంటో చూడండి. దేవుడు ఇచ్చేస్తానన్నాడుగా ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి అని మూర్ఖంగా వెళ్ళిపోలేదు కళ్ళు మూసి. ఇంకా వాడు ఎవడైతే ఏంటి, ఏ ఊరైతే ఏంటి అని. ముందు ప్లానింగ్. ఇద్దరిని పంపించాడు. అసలు ఆ ఊరేంటో చూడండి, దాన్ని అంచనా వేయండి. అంచనా వేసిన తర్వాత ఎట్లా చేయాలి అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నా, వాళ్ళు అంచనా వేసుకున్నా, ఫైనల్ గా దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తారు. దేవుడు చెప్పిందే చేసేది. దేవుడు చెప్పినది చేయటానికి కూడా మనం ప్లానింగ్ గా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు కూడా సేవలో ఎవరైతే ప్లానింగ్ గా ముందుకు వెళ్తూ ఉంటారో, అంటే ఆలోచన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారో వాళ్ళే గెలుస్తారు. క్రీస్తు ప్రభు కూడా చెప్తాడు, ఒక గోపురం కట్టుకోవాలంటే ముందు లెక్క చూసుకోవాలి కదా. నీ క్రైస్తవ జీవితానికి లెక్క చూసుకోవాలి, నువ్వు ఏ ఊర్లోకి వెళ్తున్నావో లెక్క చూసుకోవాలి, ఊరేంటో లెక్క చూసుకోవాలి, ఊర్లో జనాలేంటో లెక్క చూసుకోవాలి, సువార్త చెప్తే వాళ్ళు వింటారా, లేకపోతే వాళ్ళు తిడతారా, వాళ్ళు కొడతారా, లేకపోతే వాళ్ళు చంపుతారా, అన్ని లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకోకుండా వెళ్ళారనుకోండి, ఆ ఊర్లో చంపితే రెండో ఊరికి ఇక నువ్వు ఉండవు సువార్థికుడుగా. కాబట్టి లెక్కలన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యెహోషువ కూడా చూడండి, ప్లానింగ్ అనేటువంటిది, ఎస్టిమేషన్ అనేటువంటిది పంపించాడు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రాహాబ్ అనేటువంటి వేశ్య వాళ్ళని చేర్చుకుంది. కారణం ఏమిటి అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే 11వ వచనము ఆమె చెప్తూ ఉంది. 10వ వచనం 11వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమ్మోరీల ఇద్దరు రాజులైన సిహోను ఓగుకు మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము విన్నాము. అవి జరిగి కూడా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. అవును, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆ భయం ఇంకా ఈ జనాలకు పోలేదు. ఆ భయము అలాగనే ఉంది. ఎర్ర సముద్రం ఇంకిపోవటం ఏంటి, వీళ్ళు నడుచుకొని రావటం ఏంటి. అయినా సిహోను గాని, ఇక్కడ మీరు చూడండి, సిహోను గాని ఓగు గాని మామూలు రాజులు కాదు. మీరు చదివారో లేదో, ఒకవేళ ద్వితీయోపదేశ కాండంలో వాటిలో చెప్తాడు, వాళ్ళ మంచం ఇనప మంచం. వాళ్ళ మంచం ఇనప మంచం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మంచం ఇనప మంచము అంటే, ఈ రోజు చాలా పెద్ద మనిషి, బరువైన మనిషి ఉన్నాడు అనుకోండి, ప్లాస్టిక్ కుర్చీ వేస్తారా, నీలకమల కుర్చీ 150 కేజీలు 160 కేజీలు మనిషి కనుక వచ్చాడు అనుకోండి, బ్రదర్ ఆ కుర్చీ ఆగదు, ఒకసారి ఆగండి అంటారు అని ఒక బలమైన కుర్చీ వేస్తారు, అంతేనా? అక్కడ ఇనప మంచం అని చెప్పడంలో అర్థం ఏమిటంటే, ఆ మనుషులు ఎంత దేహదారుఢ్యం ఉండేవాళ్ళు అనే దాని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఉదాహరణకు మనం గొలియాతును గురించి చూసినప్పుడు కూడా 6 మూరల జానుడు అంటాడు. అంటే ఆయన ఎత్తు ఏంటి, ఆయన ఛాతీ ఏంటి, లేకపోతే ఆయన దేహదారుఢ్యం ఏంటి అనేటువంటిది. ఇలాంటి సిహోనుని ఓగునే మీరు కొట్టేశారు అంటే వీళ్ళందరూ భయపడి చేస్తా ఉన్నారు. మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి, వీళ్ళే ఖాళీ అయ్యారు కదా అని. ఆమె అంటుంది చూడండి, కింది వచనాల్లో 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేనో. ఇదిగో మీరు ఎర్ర సముద్రాన్ని దాటింది, ఈ సిహోనుకి ఏం చేశారు, ఓగుకి ఏం చేశారు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయ్యా. వాస్తవంగా దేవుని గురించి విని ప్రపంచం అంతా భయపడతారు కానీ దేవుని బిడ్డలు భయపడరు. ఇవాళకి ఉన్న దౌర్భాగ్యం అదే. మన దేవుడు అంటే అందరూ భయపడతారు. నిజంగా చూడండి, ఊర్లో ఉండే దుర్మార్గులు కూడా భయపడతారు, తాగుబోతులు తిరుగుబోతులు అందరూ భయపడతారు. కానీ క్రైస్తవులకే భయం ఉండదు దేవుడు అంటే. ఇక్కడ కూడా అలాగనే ఉంటుంది. వాళ్ళు విన్నప్పుడు ఆమె అంటుంది, మా గుండెలు కరిగిపోయినాయి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం యందు కింద భూమి యందు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు. మా ఊరు పరిస్థితి కూడా అదే. అంటే ఒక రకంగా ఆమె ఏం చెప్పేసిందంటే, మా ఎరికో పరిస్థితి ఏంటి అనేటువంటి విట్నెస్ ఇచ్చేసింది. మా గుండెలన్నీ మొత్తం కరిగిపోయినాయి అయ్యా, మీరు వచ్చారంటే మాత్రం మేము ఖాళీ అంతే. అందుకనే మేము మొత్తం తలుపులు కూడా వేసుకొని ఉంటున్నాము. ఎప్పుడైతే వాళ్ళు యోర్దాను దాటి యువతలకు వస్తున్నారన్నారో, ఎరికోకు చూడండి, మీరు మొత్తం తలుపులు వేసేసుకుంటారు, వాళ్ళు ద్వారాలు మూసేస్తారు. మూసేస్తే దేవుడు చెప్తాడు కదా, పట్టణం చుట్టూ తిరగ. ఓకేనండి. 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇప్పుడు ఆమె వేగులు వాళ్ళు వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తోంది. ఇక్కడ నేను చాలా విషయాలు దాటి వెళ్ళిపోతాను, ఎందుకంటే అవన్నీ మనం ప్రస్తావించడానికి కూడా సమయం ఉండదు. ఇక్కడ మనం ప్రస్తావించాల్సినవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. 2 వేగులు వాళ్ళు రాగానే వెంటనే తెలిసిపోయింది, 2 వేగులు వాళ్ళు వచ్చారు. నేరుగా రాహాబు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. అంటే ఎవరింటికి వచ్చారు, ఎంతమంది, ఎవరు, ఎందుకు వచ్చారు
అంటే ఆ రోజుల్లో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది మీరు గమనించండి. ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసిపోయినాయి? ఇద్దరు వచ్చారు, నీ ఇంటికే వచ్చారు, వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు, కనుక్కోటానికి వచ్చారు. అంటే ఆ రోజుల్లో రాజ్యాలు ఎలా ఉండేవి, వాటికి ఉన్నటువంటి ఈ వేగుల వాళ్ళు అనేటువంటి సిస్టమ్ ఎట్లా ఉండేది అనేటువంటిది మీ ఇంట్లో అధ్యయనం చేయండి. ఈరోజు చెప్తూ ఉంటారు కదా సీక్రెట్ ఏజెన్సీ అని చెప్పేసి. ప్రతి దేశానికి కూడా ఉంటుందన్నమాట. గూఢచార్యం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ప్రతి దేశానికి ఉంటుంది. మన దేశానికి కూడా ఉంటుంది. మన దేశం నుంచి ఎవరికైతే శత్రువులు ఉంటారో వాళ్ళ మీద ఎప్పుడు కూడా నిఘా ఉంటుంది, వాళ్ళ కదలికలన్నీ కూడా. అంటే ఆ రోజుల్లో ఇవన్నీ కూడా ఎట్లా ఉండేవి అనేటువంటి విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. మొత్తానికి వాళ్ళకైతే తెలిసిపోయింది వచ్చారని. అయితే ఏమేం చేసిందంటే వాళ్ళిద్దరిని కూడా దాచేసింది. ఎందుకు దాచింది అంటే ఆల్రెడీ ఈమెకు తెలుసు గెలవబోయేటువంటిది మీరే. ఎందుకంటే వీళ్ళు సిహోర్ని కొట్టేశారు, ఓగును కొట్టేశారు, మా ఎరుకోను కూడా కొట్టేస్తారు. కాబట్టి గెలవబోయేది మీరే. అందుకని ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఊరోళ్ళని కూడా వదిలేసి వీళ్ళ పార్టీలో చేరిపోయింది, వీళ్ళ వైపు చేరిపోయింది. ఎందుకంటే ఎరుకో వైపే గనక ఉంటే ఆమె కుటుంబం అయిపోతుంది. అందుకని ఏం చేసిందంటే అయ్యా నేను మీకు మేలు చేస్తాను, మరి మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పేసింది. అని ఆమెదు ఎరుకో గోడ మీద ఉన్నటువంటి ఇల్లు. అందుకని ఏం చేసిందంటే ఆ గోడ మీద నుంచి దించేసింది. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు, నువ్వు ఇదిగో ఏ కిటికీలో మమ్మల్ని దింపుతున్నావో ఇంకొక నూలు కట్టుకో, దారం కట్టుకొని నీకెవరైతే ఉన్నారో నీ చుట్టాలు, బంధువులు, నీ తండ్రి ఇంటి వాళ్ళు అందరినీ కూడా నీ ఇంట్లోకి తీసుకొని రా. నీ ఇంటికేమో మమ్మల్ని దించినటువంటి దీనికి ఎర్ర నూలు కట్టుకో. ఇందులో ఉన్నటువంటి వాళ్లకు ఏమి కూడా కాదు, మాది పూచి. ఏదైనా అయితే ఆ రక్తం మా తల మీద ఉంటుంది. ఈ ఇంట్లో నుంచి గనక బయటకు వచ్చాడంటే దానికి మాది పూచి కాదు అని చెప్పారు. చెప్తే ఆమె మరల వాళ్ళకు ఒక హింట్ ఇచ్చిందని. ఏం చేసిందంటే ఆ వెళ్ళేటువంటి వాళ్ళు అంటే ఎవరైతే నీ ఇంటికి వచ్చారని అడిగారో ఆ మంది, అయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే, నా దగ్గరకు వచ్చిన మాట నిజమే, అయితే మీరు వచ్చే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగో మన పట్టణం ద్వారం ఉంది కదా, ఆ తలుపులు వేసే ముందే వెళ్ళిపోయారు. మీరు గనక వేగంగా గనక తరిమారంటే వాళ్ళని పట్టుకుంటారు అని మిస్లీడ్ చేసింది వాళ్ళని. వీళ్ళు ఏం చేశారంటే ఊర్లో వాళ్ళు వచ్చిన వాళ్ళ సైనికులు నిజంగానే వెళ్ళిపోయారేమో అని తరుముతూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఏమేం చేసిందంటే ఇంటి పైన వాళ్ళని దాచేసింది. ఇప్పుడు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. వాస్తవంగా ముందు ఈ ఇద్దరు వేగులు వాళ్ళు ఉన్నారేమో అని వీళ్ళు అనుకొని ఈ సైనికులు ఏం చేశారంటే ఈ సైనికులు వెనకాల వెళ్ళారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ వేగులు వాళ్ళు ముందు వెళ్ళలేదు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇక్కడ యోర్దాన్ నది వస్తుంది. ఈ యోర్దాను దాటి అవతల ఇజ్రాయేలీలంతా క్యాంప్ ఉన్నారు. దాటి యువతలకు వచ్చారనమాట ఎరికో దగ్గరికి. ఈ ఎరికో ఎట్లుందో చూడటానికి ఈ సైనికులు ఏం చేశారంటే వీళ్ళని తరుముతూ వెళ్తే యోర్దాన్ వచ్చింది, కానీ వీళ్ళు కనబడలేదు. కనబడకపోయేసరికి ఏం చేస్తారు, వీళ్ళు తిరిగి వెనక్కి వస్తారు ఈ దారిలో. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరారు. ఇద్దరు ఏం చెప్పింది, అయ్యా తరిమే వాళ్ళు మరలా మీకు ఎదురొస్తారు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఆ కొండలో మీరు దాక్కోండి. ఆ కొండలో దాక్కొని 2వ అధ్యాయం మనం ఒకసారి గమనిద్దాం. 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఆమె వాళ్ళకు ఒక హింట్ ఇచ్చి పంపిస్తూ ఉందన్నమాట. 23వ వచనము 22-23 వారు వెళ్ళి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినాలు అక్కడ నివసించారు. ఈ కొండల్లోకి వెళ్ళిపోయారు. ఈ కొండల్లోకి వెళ్ళిపోయి ఏం చేశారంటే 3 రోజులు ఇక్కడే ఉన్నారు. 3 రోజులు ఇక్కడే ఉండేసరికి ఈ సైనికులు వెళ్ళారు, ఎవడో తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళారనమాట. అవును, ఈ ప్లాన్ అంతా ఆమెకి ఎలా తెలిసింది? అక్కడికి వెళ్ళటానికి యోర్దానికి తిరిగి రావటానికి కరెక్ట్ గా 3 రోజులు వీళ్ళు వెయిట్ చేస్తే సరిపోయిద్దని ఎలా తెలిసిందంటే ఇదంతా కూడా రాహాబ్ ఇచ్చినటువంటి ప్లానింగే. సైనికులు మీకు ముందెళ్ళారు, యోర్దాన్ వరకు వెళ్తారు, వెళ్ళి మీరు కనబడకపోతే మరలా తిరిగి వస్తారు. వీళ్ళు ఇక్కడికి వెళ్ళటానికి తిరిగి రావటానికి మధ్యలో ఒక 2 రోజులు దాదాపుగా సమయం అలా పడుతుంది. కాబట్టి మీరు మధ్యలో 3 రోజులు వెయిట్ చేయండి, వాళ్ళకి మీకు మధ్యలో సేఫ్ అనమాట. 3 రోజులు కనుక వెయిట్ చేశారంటే వాళ్ళు ఇటు వచ్చేస్తారు, ఇక మీరు అటు వెళ్ళిపోవచ్చు. అంటే చాలా ప్లాన్ గా తప్పించింది ఆమె. ఎందుకంటే వీళ్ళు బతికితేనే ఆమె బతికేది. ఈ ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి, ఇక ఇజ్రాయేలీలు ఈ యెరికో పట్టణానికి వస్తే రాహాబ్ ఎవరో తెలియదు, ఆమె చేసిన మేలేంటో తెలియదు. కాబట్టి దేవుని పక్షంగా ఉన్నటువంటి వాళ్ళని తప్పించింది. ఇక 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇజ్రాయేలీలు యొర్దాను దాటినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం.
ఇజ్రాయేలీలు యొర్దాను దాటేటప్పుడు మీకు సంఖ్యాకాండంలో మనము చూసాము, వాళ్ళ క్యాంపు బయలుదేరేటప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటిది. ముందు మందస్సం ఉండాలి, తర్వాత ఏ ఏ గోత్రాలు ఉండాలి, ఏ గోత్రం వెనకాల ఎవరు ఉండాలి అనేటువంటి వాటన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దాని ప్రకారంగా వాళ్ళ క్యాంపు నడవాలన్నమాట. నడిచేటప్పుడు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు 13వ వచనము, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయి యాజకుల అరకాలు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుంచి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం మందు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. వాస్తవంగా వాళ్ళు యొర్దాను దాటినటువంటి సమయం ఏమిటి అంటే అది కోతకాలం. దాని గట్ల మీద పొర్లి పారేటువంటి టైంలో యొర్దాన్ని దాటడానికి వచ్చారు. యెహోషువ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మోషే నాయకత్వంలో ఎలాగైతే ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద నడిపించుకొని వచ్చాడో, ఇప్పుడు యెహోషువ టైంలో కూడా దేవుడు అదే కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అయితే ఈసారి ఎర్ర సముద్రం కాదు, యొర్దానును చీల్చి ఆరిన నేల మీద నడిపించుకొని వచ్చాడు. 17వ వచనంలో చెప్తున్నాడు, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేల స్థిరముగా నిలిచారు. మరలా ఇక్కడ గమనించండి, యొర్దాన్ నది ఇటువైపు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీలు ముందు ఎవరు రావాలంటే యాజకులు. ఆ యాజకులు కూడా దేవుని మందసాన్ని మోసేటువంటి యాజకులు. ఈ మందసాన్ని మోసే యాజకులు, ఇదేమో గట్లన్నిటి మీద దాటి నీళ్లు యువత వరకు పొర్లి పారుతూ ఉంటుందన్నమాట. ఫుల్ ఫ్లోటింగ్ అంటే మనం అంటాం కదా, ఫ్లడ్ అని చెప్పేసి అంటాం కదా, బాగా నీళ్లు పొర్లి పారే టైం ఇది. అయితే ఏం చేయాలంటే, ముందు మందస్సం ఉంటుంది కదా, మందస్సం ఉన్నటువంటి యాజకులు కరెక్ట్ గా యెరికో ఎదురుగా, అంటే యువతలకు వస్తే యెరికో ఉంటుంది కదా, దాటి ఇటువైపు వెళ్తే మరలా ఇజ్రాయెల్ మ్యాప్ మీకు తెలుసు. ఇప్పుడు ఈ యాజకుల అరికాళ్ళు ఈ నీళ్లు పొర్లి పారుతున్నా కానీ ముందుకు వచ్చేయాలి మోసుకుంటూ. వచ్చి ఎప్పుడైతే అరికాళ్ళు నీళ్లలో ఇలాగ తగిలినాయో పైనుంచి వచ్చే నీళ్ళు ఇలా ఆగిపోతాయి. పైనుంచి వచ్చే నీళ్లు ఇలాగ ఆగిపోయి ఏకరాశిగా అంటే ఒక గోడల్లాగా నిలబడినాయి అనమాట, ఇటు ఇటు. ఇప్పుడు ఏం చేశారంటే, యాజకులు ఇలాగే నించొని ఉన్నారు, ఇజ్రాయేలీలందరూ కూడా దాటి యువతలకు వచ్చేసారు. మొత్తం ఇజ్రాయేలీలందరూ కూడా దాటి యువతలకు వచ్చేసారు. ఇక్కడదే చెప్తూ ఉన్నాడు, యొర్దాను మధ్య ఆరిన నేల స్థిరముగా నిలిచిరి, జనులందరూ యొర్దాను దాటు తుదమట్టు వరకు ఇజ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. మొత్తం కూడా క్రాస్ చేసుకొని యువతలకు వచ్చేసారు. అంటే ఎర్ర సముద్రాన్ని ఎట్లా అయితే మోషే చీల్చి ఆరిన నేల మీద నడిపించాడో, ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో కూడా అదే కార్యాన్ని చేశాడు. యెహోషువ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు అంటే ఇజ్రాయేలీలకు దీని ద్వారా రుజువైపోతుంది. అవును, మన మోషే ఎంత లీడరో యెహోషువ అంతే లీడరు. ఎట్లా చెప్పగలవు అంటే, కావాలంటే చూడు, ఆ రోజు మోషే అలా నీళ్ళని ఆపాడో ఈ రోజు అలాగనే నీళ్ళని ఆపేశాడు. సేమ్, ఏమి కూడా తేడా లేదు. అంటే దేవుడు మోషేని ఎలాగైతే లీడర్ గా యాక్సెప్ట్ చేశాడో, యెహోషువ కూడా ఆయన ఇచ్చినటువంటి లీడరే అనేటువంటిది దేవుడు వాళ్ళకు రుజువు చేశాడు. ఇక 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, యువతలకి దాటి వచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో యొర్దాన్ నుంచి 12 రాళ్ళు తీసుకొని వచ్చారు దాటి యువతలకు వచ్చేటప్పుడు. ముందే చెప్పాడు. ఇప్పుడు యొర్దాను దాటి యువతలకు వచ్చేటప్పుడు 12 గోత్రాల వాళ్ళు, గోత్రానికి ఒక రాయి. అంటే రాయి అంటే మన భాషలో చెప్పాలంటే బండ. రాయి అంటే చిన్నదాని రాయి అంటాం కదా, పెద్ద పెద్ద బండలు తీసుకొని రావాలన్నమాట. అంటే ఇది బండని మీరు ఎట్లా చెప్పగలరు అని చెప్పేసి అంటాడు. బండని ఎట్లా చెప్పగలరు అంటే 4వ అధ్యాయం మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, జనులందరూ యొర్దాను దాట తుదముట్టిన తర్వాత యెహోషువతో ఇలాగూ సెలవిచ్చెను, ప్రతి గోత్రమున ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషుల్ని ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుంచి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చూసే చోట వాటిని నిలవబెట్టండి అని ఆజ్ఞాపించాడు. 12 ఒక్కొక్క గోత్రానికి ఒక మనిషిని ఏర్పాటు చేయి, మొత్తం 12 మంది మనుషుల్ని ఏర్పాటు చేయి. వీళ్ళు ఏం చేయాలంటే, ఒక్కొక్కరు యాజకులు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ నుంచి రాళ్ళను తీసుకొని రావాలి. 12 మంది రాళ్ళను తీసుకొని వచ్చి మీరు ఈ రాత్రి ఎక్కడ బస చేస్తున్నారో అక్కడ ఆ రాళ్ళను నిలవబెట్టాలి. ఎందుకు ఇది అని చెప్పేసి అంటే, ఇప్పుడు మీరు యొర్దాను ఆరిన నేల అంటే యొర్దాను నీళ్లు నిలబడితే ఆరిన నేల మీద మీరు దాటారు, మీకు తెలుసు. ఈ రాళ్ళు తెచ్చి నిలబెడితే రేపు మీ పిల్లలు ఏమిటి అని అడుగుతారు. ఏమిటి అంటే, నాయన ఈ రాళ్ళు ఒకప్పుడు యొర్దాను మధ్యలో నుంచి తీసుకొని వచ్చారు మన వాళ్ళు. అవును, మధ్యలో నుంచి ఇంత బండలు ఎలా తేగలరు అని చెప్పేసి అంటే, అప్పుడు నీళ్లు ఆగిపోతే వాళ్ళు ఆరిన నేల మీద నడిచారు, వచ్చేటప్పుడు భుజాలు పెట్టుకొని వచ్చారయ్యా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి.
అందుకనే వాటిని వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పేసి తెలియజేశాడు అనమాట. ఇక ఈ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అలాగ తీసుకొని రావాలి అని చెప్పేసి అన్నప్పుడు 7వ వచనము, అది యోర్దాను దాడుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాలై ఉండును అని చెప్పేసి అన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ 12 రాళ్ళను తీసుకొని యువతలకు తీసుకొని వచ్చారు. యువతలకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆ రాళ్ళను తీసుకొని వచ్చి నిలవబెట్టారనమాట. ఆ తర్వాత వచనాలు గనక మనం చూసినట్లయితే 20వ వచనము, 19, 20 వచనాలు. మొదటి నెల 10వ తేదీ జనులు యోర్దాన్లో నుంచి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలో గిల్గాల్లో దిగగా మొత్తం యువతలకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ దిగారు అంటే గిల్గాల్ అనేటువంటి ప్రాంతంలో దిగారు. ఈ గిల్గాల్ ఇక్కడ దిగినప్పుడు ఈ 12 రాళ్లను నిలవబెట్టారు. 20వ వచనం, వారు యోర్దాన్ నుంచి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలవబెట్టించాడు. ఇక 5వ వచనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ గిల్గాల్లో ఉన్నారు. మొత్తము దాదాపుగా 6 లక్షల మంది ఇజ్రాయేలీలు. ఇక చిన్న పెద్ద మొత్తం కనుక కలిపితే ఒక 25-30 లక్షల మంది ఇజ్రాయేలీలు ఉంటారు వీళ్ళందరూ కూడా అన్నమాట. ఈ 25-30 లక్షల మంది ఇజ్రాయేలీలు దాదాపుగా ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో పుట్టినటువంటి వాళ్ళే వీళ్ళందరూ, అంతే కదా. పాత తరం అంతా కూడా నశించిపోయారు. వీళ్ళు కాల్బలము 6 లక్షల మంది. మరలా ఈ అరణ్యంలో ఏం జరగలేదంటే ఈ అరణ్యంలో ఎవరికి సున్నతి అనేటువంటిది జరగలేదు, సున్నతి లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ సున్నతి లేదు. గిల్గాల్ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడంటే యెహోషువ రాతి కత్తులు చేయించి వాళ్ళందరికీ కూడా గిల్గాల్లో సున్నతి చేయించాడు. 9వ వచనము మనం గమనించినప్పుడు, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకు గిల్గాల్ అని పేరు. గిల్గాల్ అనేటువంటి మాట వాస్తవంగా వీళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. గిల్గాల్ అనేటువంటి మాటకి ఏంటంటే దొర్లించుట. ఆ తర్వాత ఇక మనం చరిత్రలో గిల్గాల్ అని ఊరు చూస్తాం. గిల్గాల్ అంటే దొర్లించటం. ఏం దొర్లించబడింది అంటే వీళ్ళ మీద ఉన్న అవమానాన్ని వీళ్ళు ఈ సున్నతి చేసుకోవటం వల్ల ఇక మీ మీద అవమానం లేకుండా నేను దొర్లించేశాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకనే వాళ్ళు ఎక్కడైతే క్యాంపు దిగారో ఈ క్యాంపు దిగినటువంటి ఆ స్థలానికి గిల్గాల్ అని పేరు వచ్చింది. ఇక్కడే 12 రాళ్లను తీసుకొని వచ్చి నిలవబెట్టారు. ఇది ఎందుకు గుర్తు అంటే ఇజ్రాయేలీలు ఆరిన్ నేల మీద యోర్దాన్ను దాటారు అనే దానికి ఈ 12 రాళ్ళు గుర్తు. 12 రాళ్ళు ఎందుకు అంటే 12 గోత్రాలు అలానే దాటారు అని ప్రతి గోత్రానికి ఒక్కొక్క రాయి అనేటువంటిది వాళ్ళ గుర్తుగా ఉంచమని చెప్పేసి తెలియజేశాడు. ఇక 10వ వచనం నుంచి మనం చదివేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో తెలియజేస్తూ ఉన్నాడు. 10వ వచనం, ఇజ్రాయేల్ గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించారు. ఈనాడు మనం రాసాం కనాన్ దేశంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పస్కా పండుగ ఇది అని. పస్కా పోయిన తర్వాత మరునాడు వారు ఈ దేశ పంట తిని ఆ దినమందే వారు పొంగకియు వేచబడి ఉన్న భక్ష్యాలు తినిరి. మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. వాళ్ళ ఆ దేశంలోకి వచ్చి ఆ దేశ పంట తిన్నారు. రెండో రోజు ఎప్పుడైతే ఆ దేశ పంట తింటున్నారో అరణ్యంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మన్నా అనేటువంటిది ఇక ఆగిపోయింది. మన్నా మానిపోయాను, ఇక లేదన్నమాట. ఇక 13వ వచనం నుంచి చూసినప్పుడు యుద్ధానికి రెడీ అయ్యారు. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నువ్వు మా పక్షంగా ఉన్నావా మా విరోధుల పక్షంగా ఉన్నావా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అని చెప్పేసి అన్నాడు. యుద్ధానికి రెడీ అవగానే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సేనాధిపతి, మనం దాన్నే గమనిస్తూ ఉంటాం. యెహోషువ కత్తి పట్టుకొని ఉండేసరికి మరి ఎవరో తెలియలేదు. అయ్యా నువ్వెవరు, నువ్వు మా పక్షంగా ఉన్నవాడివా లేకపోతే నువ్వు వాళ్ళ పక్షంగా ఉన్నవాడివా అని చెప్పేసి అడిగాడు. నువ్వు వాళ్ళ పక్షంగా ఉన్నావా అని చెప్పేసి అడిగితే, నేను యెహోవా సేనాధిపతిని అని చెప్పేసి అన్నాడు. యెహోవా సేనకు అధిపతిని. ఎవరు యెహోవా సేన? ఇజ్రాయేలీలు. అంటే ఇజ్రాయేలీలు అనేటువంటి ఈ సేనని నడిపించడానికి వచ్చినటువంటి నాయకుడు. ఇక్కడ మీకు ఒక హోంవర్క్ ఉంది. ఎవరా నాయకుడు అనేటువంటి దాన్ని మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ అన్నమాట. ఇందాక కూడా నేను ఒక హోంవర్క్ మీకు ఇచ్చాను. ఏమిటి అంటే ఆ రోజుల్లో దేశాలు వాటి యొక్క సీక్రెట్ ఏజెన్సీలు అంటే వేగు వాళ్ళు ఆ సిస్టమ్ ఎట్లా ఉండేది అనేటువంటిది మీరు చూడండి. ఇది రెండో హోంవర్క్. ఈయన ఎవరు, యెహోవా సేనాధిపతి ఎవరై ఉండటానికి అవకాశం ఉంది అనేటువంటిది మీరు చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆయన పేరులో ఉంది, సేనాధిపతి.
అంటే సేనను నడిపించడానికి వచ్చాడు. అంటే ఇజ్రాయేలీలు నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పంపించాడా అంటే అవును, ఒక అధిపతిని పంపించాడు. ఎవరు ఆ సేనకు అధిపతి అంటే యెహోవా ద్వారా పంపబడినటువంటి ఒక వ్యక్తి. ఇక్కడే చెప్తూ ఉంటాడు, ఎప్పుడైతే నేను యెహోవా సేనాధిపతిని అని చెప్పేసి అన్నాడో 14వ వచనం, యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేదేంటి అని అడిగాడు. ఎప్పుడైతే ఇక ఈయన అధిపతి అన్నాడో, అయ్యా మరి మాకేం సెలవిస్తావు, మమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా యెహోషువ లీడరు, అయితే నడిపించినటువంటి ఆయన ఎవరంటే ఈయన. ఏం చేయమంటావు మమ్మల్ని అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు 15వ వచనం, అందుకు యెహోవా సేనాధిపతి, నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసెను. మోషేకి ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయన ముందుకు రావాలి అనుకున్నప్పుడు నీ పాదరక్షలు విప్పే అని చెప్పేసి అన్నాడు. మరలా ఇక్కడ సేమ్ ఇన్సిడెంట్ అనమాట. నువ్వు ఉన్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైంది, నీ పాదరక్షలు విప్పే అని చెప్పేసి అంటారు. ఈ రోజు కొంతమంది ఏమనుకుంటారంటే ఈవేళ కూడా అలాంటి పరిశుద్ధమైన స్థలం ఉందేమో అని అనుకుంటారు. ఒక్క వచనం మాత్రం నేను ముందుకు వెళ్ళిపోతాను. దీనికి అపోస్తుల కార్యగ్రంథము మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేయండి. అపోస్తుల కార్యగ్రంథం అంటే వాస్తవంగా ఇక్కడ వచ్చింది ఎవరు అంటే దేవుని చేత పంపబడినటువంటి ఒక దూత వచ్చారనమాట దేవుని తరపున. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 12వ అధ్యాయము 8వ వచనము, అప్పుడు దూత అతనితో, నువ్వు నడుం కట్టుకొని చెప్పులు తొడుక్కో అనెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 8వ వచనం. పాత నిబంధనలో విప్పు అని చెప్పేసి అన్నాడు పాదరక్షకులు, క్రొత్త నిబంధనలో తొడుక్కో అన్నాడు. ఎందుకు అలాగా? ఓటి అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో విప్పు అన్నాడు, న్యూ టెస్టమెంట్ అంటే క్రొత్త నిబంధనలు తొడుక్కో అన్నాడు. ఇది ఎందుకు అనేది కూడా హోంవర్క్ చేయండి. హోంవర్క్ నెంబర్ 3 అన్నమాట ఇది. అంటే క్రొత్త నిబంధనలో ఒక స్థలానికి ప్రత్యేకత ఉందా లేదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక 6వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు 6వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. 6వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే యెరికో పట్టణం మీద వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు. చాలా బలమైనటువంటి గోడలు, యెరికో గోడలు. అయితే వాళ్ళు తలుపులు వేసేశారు. వీళ్ళు ఒక కత్తి గాని, ఒక ఈటె గాని, ఒక డాలు గాని, లేకపోతే ఆ రోజుల్లో కూడా గోడలను కూల్చేటువంటి యంత్రాలు ఉన్నాయి. అయితే వాటి వేటిని కూడా ప్రయోగించలేదు. 6వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు యెరికో చుట్టూ దేవుడు వాళ్ళని తిరగమని చెప్పేసి అన్నాడు. దేవుడు వాళ్ళని తిరగమన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 6 రోజులు, రోజుకొకసారి చొప్పున 6 సార్లు. 7వ రోజు ఆ దినం మాత్రమే వాళ్ళు 7 సార్లు తిరగాలి. మీరు ఆ 15వ వచనం చూసినప్పుడు 7వ దినమున వారు ఉదయాన్నే చీకటితో లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినము మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్లు వదగా 7 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ మళ్ళీ ఒక ప్రిన్సిపల్ నేను చెప్తాను. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6, 7. ఇక్కడ రోజుకి కొంచెం కూడా పడలేదు. కొంతమంది ఏమంటారంటే 1వ రోజు తిరిగాం కదా కొంచెం పడాలి, 2వ రోజు ఇంకొంచెం పడాలి, 7వ రోజు అయ్యేసరికి పూర్తిగా పడాలి అని అనుకుంటారు. ఈ మ్యాథ్స్ అనేటువంటి ఇక్కడ వర్కౌట్ అవ్వవు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఏదైతే చెప్పాడో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారో, దాన్ని ఎప్పుడైతే మీరు ఫుల్ఫిల్ చేస్తారో దాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది. అంతేగాని మీకు రోజు కొంచెం అనేటువంటి ఆశీర్వాదం రాదు. నయమాను కూడా 7 సార్లు మునుగు అన్నాడు. 1వసారి కొంచెం, 2వసారి కొంచెం, 3వసారి కొంచెం, బాగుపడలేదు. 7 సార్లు మునిగాకే బాగుపడ్డాడు. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నామంటే దేవుని ఆజ్ఞలు లేదా ఆజ్ఞ పూర్తిగా గైకొంటేనే మనకు దీవెన. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీవెన మీకు కావాలి అంటే పూర్తిగా గైకొనాలి, అప్పుడే మీకు వస్తుంది. సగం వరకు చేసి వెనక్కి వెళ్ళిపోతే మీకు ఏమీ సగం దీవెన రాదు. 30 చేసి వెనక్కి వెళ్ళిపోతే 30 దీవెన రాదు. కాబట్టి మీకు దీవెన కావాలి అంటే ఎప్పుడూ ఫుల్గానే వస్తుంది. పావు సగము ఇలాగ రాదు. మీరు పూర్తిగా గైకొనాలి. ఈ ప్రిన్సిపల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే 7 సార్లు వాళ్ళు దాని చుట్టూ తిరిగారో, తిరిగిన తర్వాత ఏం చేయాలంటే యాజకులు బోర్లు వదాలి. బోర్లు వదగానే ప్రజలందరూ కూడా కేకలు వేయాలి. కేకలు వేస్తే అంత బలమైనటువంటి గోడలు పడిపోతాయి. నిజంగా ఇది వింటేనే చాలా కామెడీగా ఉంటుంది. యెరికో గోడలు అసలే బలమైన గోడలు. అలాంటి బలమైన గోడలు ఎట్లా పడతాయి అని చెప్పేసి అన్నాడంటే దేవుడు యెహోషువకు చెప్పాడు, జాషువా నువ్వు
ఇజ్రాయిల్ కూడా తీసుకొని జనాలందరినీ కూడా, ఇప్పుడు ఎరుకో పట్టణం ఉందనుకోండి, మీరు ఈ పట్టణాన్ని అసలు టచ్ కూడా చేయొద్దు. టచ్ చేయకుండా మీరు ఏం చేస్తా ఉంటారంటే దాని చుట్టూ తిరగండి. దాన్ని అస్సలు పట్టుకోకుండా దాని చుట్టూ తిరగండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలా దాని చుట్టూ 7 సార్లు తిరగండి. 7వ రోజు తిరిగిన తర్వాత అరిసికి ఎక్కలు పెట్టండి. ఎరుకో గోడలు పడిపోతే మీరు లోపలికి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళి దాన్ని పట్టుకుంటారు అని చెప్పేసి అన్నారు. ప్రశ్న, ఉదాహరణకి ఈ 6 లక్షల మంది ఇజ్రాయేలుల్లో మనం కూడా ఒకలం అనుకోండి, మనం నమ్ముతామా? యెహోషువ వచ్చి చెప్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఇంత బలమైన గోడ నువ్వు ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, కాకపోతే అందరం కలిసి రోజు పొద్దున్నే లేచి ఇలాగా తిరుగుదాము, తిరిగి చివరికి ఎట్లా పడిది అంటే అరిసికి ఆకలేస్తే పడిపోయింది అన్నాడు దేవుడు అని లీడర్స్ వచ్చి చెప్తే మన పోటోళ్ళం అయితే నమ్ముతామా? విశ్వాసం. ఎరికో గోడలు మనకి హెబ్రీ పత్రికలో కూడా చెప్తూ ఉంటాడు. ఎరికో గోడలు పట్టడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే విశ్వాసం, నమ్మాలి. ఈ రోజు మన ఎదురుగా కూడా ఎరికో లేదు, ఎరికో గోడలు లేవు, కానీ ఎరికో గోడలు లాంటి బలమైనటువంటి శోధనలు, సమస్యలు మన ముందు ఉంటాయి. వాటిని గెలిచి అవతలకి వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది ఏమిటంటే ఈ విశ్వాసం. నువ్వు నమ్మాలి, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నువ్వు నమ్మాలి, గోడ పడుతుంది, నువ్వు ఎరుకొని పట్టుకుంటావు. నువ్వు నమ్మాలి. ఒకవేళ ఒక రోజు తిరిగి 2 రోజులు తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అయ్యా యెహోషువ నువ్వు చెప్పింది వర్కౌట్ అయ్యేటట్లేదు, 2వ దారి మొదలు పెడదాం అని ఉంటారు ఎప్పుడు కూడా. కాబట్టి ఎరికో గోడలు పడిపోవటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే విశ్వాసం. ఈ రోజు కూడా మనకి సేమ్ ఇదే ప్రిన్సిపల్. మనము ఏదైనా సరే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలి అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పేసి అంటాడు హెబ్రీ పత్రిక మనం గమనించేటప్పుడు 11వ అధ్యాయం 6వ వచనంలో. దేవుని దగ్గర భక్తులు ఏదైనా సాధించారు అంటే దానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఇప్పుడు ఎరుకో మీదకి వచ్చేసారు, గోడలు పడిపోయినాయి. గోడలు పడిపోయిన తర్వాత ఎరుకో పట్టణం పట్టుకున్నారు. అసలు ఫస్ట్ వాళ్ళు కనాన్లోకి రావటమే వాళ్ళకి విజయం. ఎలాంటి విజయం అంటే ఎరుకో గోడలు మనం అంటూ ఉంటాం కదా, గ్రాండ్ విక్టరీ, చాలా పెద్ద విజయం. కత్తి లేదు, ఒక ఈట లేదు, ఒక డాలు లేదు, లేకపోతే గోడలు ముట్టుకోలేదు, పట్టుకోలేదు, ఎరుకో గోడలు పడిపోయినాయి. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ వాళ్ళు వెళ్ళబోయేది హాయి అనేటువంటి ఒక చిన్న ఊరు. యెహోషువ కూడా మంచి లీడరే, ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంతమంది వెళ్ళటము, ఇంతమంది మలిసిపోవటము ఎందుకు, కాబట్టి అందరూ కూడా వద్దు. మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు హాయి అనేటువంటి చిన్న పట్టణం మీదకు వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు 4వ వచనం దగ్గర నుంచి చూసినప్పుడు, కాబట్టి జనుల్లో 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. అందరూ కూడా అక్కడికి వెళ్ళొద్దు, కేవలం చిన్న ఊరు కదా, అందరూ శ్రమ పడవద్దు, 3,000 మంది వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. 3,000 మంది వెళ్తే హాయి చిన్న ఊరే గాని వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలీల్ని పరిగెత్తించి నరికారు. దాదాపు 36 మంది చనిపోయారు కానీ ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, పరిగెత్తించి ఎప్పుడైతే చిన్న ఊర్లో ఉన్న వాళ్ళు పరిగెత్తించి నరికారు అని చెప్పేసి అన్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ధైర్యం వచ్చేసింది, అరే ఏంటి మనం అందరం కూర్చున్నాం, చిన్న ఊరోళ్ళు పరిగెత్తించి నరికారా, లేవండి అని చెప్పేసి అందరూ లేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ వాళ్ళందరూ కూడా యెహోషువ దేవుని దగ్గరకు వచ్చాడు, మొర్రపెట్టాడు, అయ్యా ఏంటి పరిస్థితి, ఈ పరిస్థితి గనక మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు తెలిస్తే ఏంటి మరి, మేము భూమి మీద లేకుండా మేము అందరం నశించిపోతాం కదా అని చెప్పేసి అన్నప్పుడు 10వ వచనము, యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇజ్రాయేలు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు. దేవుడు వాళ్ళతో చెప్పింది ఏమిటి అంటే మీరు ఆ దేశంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ సొమ్ము అసలు మీరు తీసుకోవద్దు, ఎందుకంటే అదంతా కూడా శపించబడింది. అక్కడ ఉన్నటువంటి ఇత్తడి గాని, వెండి గాని, బంగారం గాని దాన్నంతా తీసి మీరు అగ్నిలో వేయాలి, అగ్నిలో వేసి మీరు దాన్ని తీసుకోవాలి, అంతేగాని మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొత్తు ఏమి కూడా మీరు తీసుకోవద్దు అన్నాడు. కానీ ఆకాన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఆయన దొంగతనం చేశాడు. ఆకాను అనేటువంటి ఒక మనిషి యొక్క దొంగతనం వల్ల 36 మంది చనిపోయారు. మరి ఎట్లయ్యా తెలుస్తుంది అంటే రేపు మొత్తం ఇజ్రాయేలీలందరినీ కూడా నించోబెట్టు, నేను చెప్తాను ఎవరో అని చెప్పేసి అన్నాడు. ఇజ్రాయేలీలందరూ కూడా వచ్చారు. ఇజ్రాయేలీలందరూ కూడా వస్తే వాళ్ళలో 12 గోత్రాలు ఉంటాయి కదా, ఈ 12 గోత్రాల్లో యోధాన్ని నించోబెట్టు, మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళిపోమను అన్నాడు. యోధా గోత్రాల్లో కుటుంబాలు ఉంటాయి కదా, కుటుంబ పెద్దలు, వాళ్ళందరినీ పిలుచు అన్నాడు. యోధాలో కుటుంబ పెద్దలు అందరూ కూడా వచ్చారు. పెద్దలందరూ వచ్చినప్పుడు అన్నాడంటే యోధా వంశంలో జరహు వంశం పట్టబడింది. ఓకే,
ఈ జరహు అనేటువంటి వంశం నించోబెట్టు అని చెప్పేసి అన్నాడు. ఈ జరహు వంశంలో మరలా కుటుంబాలు ఉంటాయి కదా, ఈ జరహు వంశంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా పిలిపించు అని చెప్పేసి ఆ పురుషులు పెద్దల్ని పిలిపించాడు. పురుషులు పెద్దల్ని పిలిపించినప్పుడు జబ్దీ పట్టబడ్డాడు. ఈ జబ్దీ పట్టబడిన తర్వాత ఈ యోధా నుంచు, యోధాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జరహు నుంచు, జరహులో జబ్దీ నుంచు, జబ్దీలో మగవాళ్ళందరినీ పిలిపించు, ఈయన నుంచు. ఓకే, అందరూ వెళ్ళిపోండి, ఈయనే ఆ పాపం చేసినటువంటి వాడు అని చెప్పేసి అన్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాం, పాపం చేసినటువంటి యెహోషువ అడుగుతాడు. ఆయన ఏమని అడుగుతాడంటే, మీరు గమనించినప్పుడు నా కుమారుడా నువ్వు దేవుణ్ణి మహిమపరచు అని చెప్పేసి అన్నాడు. నా కుమారుడా ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించు. 19వ వచనం. నువ్వేం చేసావో చెప్పు. ఎందుకంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, 36 మంది వాళ్ళు చనిపోయారని దేవుని మీద సనుగుతూ గొనుగుతూ ఉంటున్నారు. కానీ ఇది దేవుని యొక్క లోపం కాదు, నీ లోపము అనేటువంటి చెప్పు. లోపం మనదే, కాబట్టి నువ్వేం తప్పు చేసావో చెప్పు, దాని ద్వారా దేవునికి మహిమ చెల్లించబడుతుంది. ఎందుకంటే ఇది దేవుని లోపం కాదని అందరూ అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే ఆయన అడిగాడు అని చెప్పాడు, అవును నేను పాపం చేసినటువంటి మాట నిజం. 21వ వచనం. ఒక మంచి షినారు వస్త్రాన్ని, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తు కలిగినటువంటి బంగారం. షినారు వస్త్రం, ఒక 200 తులాల వెండి, ఒక 50 తులాల ఒక బంగారం. ఇదంతా చూసేసరికి బాగా గమనించండి, చూసేసరికి సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే ఈ చూడటం. నేను దాన్ని తీసి దాచేసాను, తెచ్చుకున్నాను నేను. ఇక్కడ మీరు ఇంకొక విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయాలి. ఇప్పుడు యుద్ధానికి అందరితో కలిసి కదా వెళ్ళాడు, ఎట్లా తెచ్చుకున్నాడు? అందరూ చూస్తారు కదా, అందరితో కలిసి వెళ్ళినటువంటి మనిషి ఎట్లా తెచ్చుకున్నాడు అంటే, ఈయన తీసుకున్నది ఏదో ఒక ముక్కు పుడకో చెవి కమ్మినో కాదు, ఒక షేనారు వస్త్రాన్ని, 200 తులాల వెండిని, 50 తులాల బంగారం. ఇదంతా ఎట్లా తెచ్చుకున్నాడు? ఒకవేళ తెచ్చుకుంటే పక్కన వాళ్ళు ఒప్పుకోరుగా. ఒకవేళ వెంటనే చెప్పేసేవాళ్ళు కదా, అయ్యా మొన్న ఆకాన్ తెచ్చుకున్నాడు మా పక్కన వచ్చి అని చెప్పేవాళ్ళు కదా వెంటనే యెహోషువకి. దేవుడు వాళ్ళందరినీ పిలిపించాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది అంటే, ఈయన ఎవరికి తెలియకుండా తెచ్చుకున్నాడు. ఆ విధానం ఏంటి అనేటువంటిది మీరు స్టడీ చేయండి. అంటే పాపం అనేటువంటిది ఎట్లా జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఇక తర్వాత ఎప్పుడైతే ఆకాను పట్టబడ్డాడో ఆయన తీసుకుని వెళ్ళారు, రాళ్లతో కొట్టేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. ఇక ఇప్పుడు వాళ్ళ మధ్యలో పాపం అనేటువంటిది పోయింది. పాపం అనేటువంటిది పోయినప్పుడు 8వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 1వ వచనం నుంచి హాయి పట్టణాన్ని పట్టుకోవటానికి మరల బయలుదేరారు. సెకండ్ అటెంప్ట్ అనమాట. ఇక్కడ యెహోషువలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యూహకర్త బయటకు వస్తాడు. ఈసారి హాయి పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు ముందే తెలియజేస్తూ ఉంటాడు. హాయి పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది. ఇంతకు ముందు 3000 మంది వెళ్ళారు కదా, 3000 మంది వెళ్ళారు, కానీ ఈసారి 3000 మంది కాదు. ఈసారి 3000 మంది కాకుండా హాయి పట్టణం మీదకి అందరూ కూడా బయలుదేరి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాం. అందరూ కూడా కలిసి బయలుదేరి వెళ్ళారు. అందరూ కూడా కలిసి బయలుదేరి వెళ్ళి హాయి పట్టణాన్ని ఎట్లా అంటే, ముందే ఆయన పంపించేశాడు జనాల్ని. ముందే చదువుకునేటప్పుడు 10 జనాలను వ్యూహపరిచి తాను ఇజ్రాయేలు పెద్దలు జనులకు ముందుగా హాయి మీదకి పోయారు. వీళ్ళు హాయి మీదకి వెళ్ళారు. యెహోషువ లీడర్స్. ఈయన ఏం చేశాడంటే, ముందుగానే రాత్రికి రాత్రే జనాలను పంపించాడు. ఈ రాత్రికి రాత్రే జనాలను పంపిస్తే ఏం చేశారంటే, ఈ జనాలు వెళ్ళిపోయి హాయికి వాళ్ళు మాటు వేయాలి. అయితే వీళ్ళందరూ దాక్కోవాలి, ఎవరు బయటపడకూడదు. యెహోషువ హాయి మీదకి జనాలను తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు నిన్న పరిగెత్తించి నరికారు కదా, మరలా వీళ్ళు వస్తారు. బయటికి రాగానే ఈ యెహోషువ వీళ్ళు ఏం చేస్తారంటే, భయపడి వాళ్ళ ముందు గెలవలేకపోయినట్లుగా పారిపోతారు. పారిపోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరికీ కూడా ధైర్యం వచ్చి అందరూ వెనకాల పడతారు. అందరూ వెనకాల పడ్డప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా వెనకాల పడతారు. ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడైతే ఖాళీ అయ్యారో వీళ్ళు రావాలి బయటికి. వీళ్ళు బయటకు వచ్చేసి ఊరు మొత్తాన్ని తగలబెట్టేయాలి. మొత్తం ఊర్లో ఎవడైనా ఉంటే మొత్తాన్ని నరికేసేయటం, ఊర్లో వాళ్ళందరినీ తగలబెట్టడం. ఎప్పుడైతే ఈ ఊర్లో మంటలు అంటుకున్నాయో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అరే మన ఊరు తగలబడిపోతుందని వెనకాల ఆ మంటలో పొగలు చూసి వీళ్ళు వెనక్కి తిరుగుతారు. ఎప్పుడైతే వీళ్ళు వెనక్కి తిరిగారో అప్పుడు దాకా పారిపోయినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ వెనక్కి తిరుగుతారు. వెనక్కి తిరిగి వీళ్ళని కమ్మేస్తారనమాట. ఇటు నుంచి ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి అమ్మేస్తారు. అంతే, మొత్తం మనం రౌండ్ వేసారని చెప్పేసి అంటాం కదా, అంతే. హాయిలో ఒక్కడంటే ఒక్కడు కూడా మిగలకూడదు, మొత్తం చుట్టేశారు. ఇందులో మనం చూస్తాం యెహోషువ ఒక మంచి లీడర్.
ఏదో మోషేకి సేవ చేసి మోషే వెనకాల ఉన్నందువల్ల వచ్చిన ఆయన కాదు, మెరిట్ వల్ల వచ్చినటువంటి ఆయనే. మనం యెహోషువ గ్రంథం చదివేటప్పుడు ఆయన బుద్ధి కానీ, అంటే ఆయన ఆలోచన కానీ, ఆయన వ్యూహాలు కానీ, లీడర్గా ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ, ప్రతిదీ కూడా నాయకత్వానికి ఆయన అర్హుడు కాబట్టే దేవుడు తెచ్చిపెట్టాడు. అంటే కొందరు ఏమనుకుంటారంటే మోషేకి సేవ చేశాడు కాబట్టి ఆయన లీడర్ అయిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు. లేదు, ఆయన జ్ఞానం విషయంలో చాలా బాగా ఉంటాడు. జ్ఞానం విషయంలో, లేదంటే ఆయన యుద్ధం విషయంలో, నైపుణ్యం విషయంలో, లేకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ధ్యానించేటువంటి విషయంలో, ఆయన ప్రజలకు నేర్పేటువంటి విషయంలో, ప్రజలను నడిపించేటువంటి విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆయన ఎక్కడా కూడా లోపం మీకు కనబడదు. ఒక మంచి లీడర్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నువ్వు మంచి లీడర్ అవ్వాలి అంటే ముందున్న లీడర్ కనుక సేవ చేస్తే ఆయన మన పేరు చెప్పేస్తాడు, మనం లీడర్షిప్ లోకి వస్తామని అనుకుంటారు. ముందున్న వాళ్ళకి సేవ చేయి, మంచిది, కానీ నువ్వు వీటిని సంపాదించాలి. క్రొత్త నిబంధనలు కూడా సేమ్ ప్రిన్సిపల్. ఎవడైనా సరే యజమాని వాడుకునటానికి అర్హమైనటువంటి పాత్రగా గనక అయితే యజమాని వాళ్ళని వాడుకుంటాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలు తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఇలా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక వచనాన్ని చూపించి మనం బ్రేక్ తీసుకుందాము. తిమోతికి రాసినటువంటి పత్రికలో మనకు తెలియజేస్తూ ఉంటాడు, మనము దేవుని చేత మనం వాడబడాలి అంటే మనం ఎట్లా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి గనక మనం గమనించినట్లయితే 20వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ 2 వచనాలు చూసినప్పుడు చెప్తూ ఉంటాడు, తను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. ఎవడైనా వీటిలో చేరకుండా, అంటే పైన చెప్తూ ఉన్నాడు మనము ఈ లోకం నుంచి వేరవ్వాలి. రెండోది యజమాని వాడుకోవటానికి అర్హతను మనం సంపాదించాలి. ఎప్పుడైతే సంపాదిస్తామో అప్పుడు దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. యెహోషువ చేసింది కూడా సేమ్ అదే. అంటే మోషేకి సేవ చేయటం మాత్రమే కాదా అంటే లేదు, మోషే దగ్గర ఉండి చాలా విషయాలు నేర్చుకున్నాడు కాబట్టి ఆయన లీడర్ అయ్యాడు. ఈరోజు మనం కూడా నేర్చుకొని అర్హతను సంపాదించాలి. మనం ఎంత అర్హతను సంపాదిస్తే దేవుడు అంతగా మనల్ని వాడుకుంటాడు అనే దానికి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలే మనకు నిదర్శనం. బ్రేక్ టైం ఇది. బ్రేక్ తీసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం.